This conference will now be recorded. Hello friends, welcome back. Let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ట్రాన్సిట్ గేట్వే అండి. సో ఇక్కడికి వచ్చి మనకి కిందకు వస్తే ఏడబ్ల్యూఎస్లో విపిసికి వెళ్ళాం అనుకోండి. ఈ రోజుతో విపిసి టాపిక్ లాస్ట్ అన్నమాట. రేపటి నుంచి మనం EC2 స్టార్ట్ చేస్తామండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ ట్రాన్సిట్ గేట్వేస్ గురించి మాట్లాడతాం. ఈ ట్రాన్సిట్ గేట్వేస్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనకి ఉన్న ఇబ్బందులు ఏంటో చూద్దాం యాక్చువల్గా. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఇమాజిన్ మీ దగ్గర మల్టిపుల్ విపిసిస్ ఉన్నాయనుకోండి. ఓకే, మల్టిపుల్ విపిసిస్ ఉన్నాయనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 విపిసిలు తీసుకుంటాను. ఓకే, ఈ 4 విపిసిలు ఉన్నాయనుకోండి. సో ఈ 4 విపిసిలు ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకేంటి పీరింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో కాబట్టి మీరు చూసినట్లయితే మనం పీరింగ్ కాన్సెప్ట్ చేస్తాం. సో 4 విపిసిలు ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవాలంటే మనకు ఆబ్వియస్ గా మనకి ఏం కావాలి, 6 విపిసి పీరింగ్ కనెక్షన్స్ కావాలి. ఎందుకు కావాలి, ఎందుకంటే 1-to-1 కమ్యూనికేషన్ కాబట్టి విపిసి పీరింగ్ కావాలన్నమాట. ఓకే ఓకే, ఫైన్, గుడ్. నౌ ఇమాజిన్ ఆ తర్వాత ఇంకొక 4 వచ్చినాయి ఆర్ ఇంకొక 2 వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 4 ఉన్నాయి. సో నేనేం చేస్తాను, ఇంకో కొత్తది వచ్చిందనమాట. మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా విపిసి పీరింగ్లు కావాలి. సో 1 2 3 4. సో ఇంతకుముందు 6 ఉన్నాయి, ఇప్పుడు ఒక అడిషనల్ గా ఒక 4 10 అయిపోయినాయి. ఓకే, ఫైన్. సో తర్వాత ఇంకొకటి కూడా క్రియేట్ చేశాను యాక్చువల్ గా. ఇంకొక విపిసి, కొత్త విపిసి వచ్చింది, అది కూడా కమ్యూనికేట్ కావాలా. బేసిక్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది కూడా మీకు కమ్యూనికేట్ కావాలా. సో దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ ఆబ్వియస్ గా దీనికి ఇంకో 5 కావాల్సిందేగా. ఇక్కడికి వచ్చి 1 2 3 4 5. సో 10, ఇది ఒక 5, 15 విపిసి. అంటే ఇప్పుడు చూస్తే 6 విపిసిలకి మీకు 15 విపిసి పీరింగ్ కనెక్షన్స్ కావాలి. ఇలా పెంచుకుంటూ పోయాం అనుకోండి, ఆబ్వియస్ గా మీకు ఈ విపిసి పీరింగ్ అనేది చాలా హెడేక్ అయిపోతుంది అనమాట. ఒక పాయింట్ లో పోయేసరికి ఎంత ఎక్కువైపోతాయి అనమాట. ఇది ఒక ప్రాబ్లం ఉంది మీకు. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు ఓకే. రెండోది ఏంటంటే రెండోది ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విపిఎన్ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి. విపిఎన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సో నేను ఏం చేస్తాను, ఇదంతా లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తాను, ఇక్కడ పెట్టేసి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ ఉంది. ఈ ఆన్ ప్రెమిసెస్ ఉన్నప్పుడు దీనికి కమ్యూనికేట్ చేయాలి అనుకోండి, ఆన్ ప్రెమ్ ఎన్వైరన్మెంట్ కమ్యూనికేట్ చేయాలి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఆన్ ప్రెమ్ చేయాలి అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క విపిసికి ఇంకో ఎక్స్ట్రా విపిజి పెట్టాలి కదా. నేను 6 విపిసిలు కాబట్టి 6 విపిజీలు పెట్టాలి. సో ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లము ఓకే, ఇంక్రీజ్ ఇన్ ద విపిసిస్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద విపిసి పీరింగ్స్. ఇది ఒక ప్రాబ్లం. ఓకే, ఇది ఒక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? ఓకే, ఈచ్ విపిసి నీడ్స్ ఏ విపిజి ఫర్ విపిఎన్ కనెక్షన్. మనకి ఇది కావాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఇది మనకు కావాల్సి. దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, సో ఈ పిక్చర్ యాక్చువల్ గా ఇన్వాలిడ్ చేయొచ్చు. యాక్చువల్ గా అసలు అవసరం లేదు. యాక్చువల్ గా నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి డిలీట్ చేసేసి, సో ఇప్పుడు 6 విపిసిస్ ఉన్నాయి కదా, ఆ 6 విపిసిస్ నేను ఏమంటాను, ఇమాజిన్ 1 3 సో ఇక్కడ 6 విపిసిలు ఉన్నాయండి, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీనికి విపిసి 1, సో ఇక్కడ తీసుకుని విపిసి 2, సో ఇక్కడ తీసుకుని విపిసి 3, విపిసి 4, విపిసి 5,
VPC 6. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మనకి పీరింగ్ బదులు యాజ్ వెల్ యాజ్ మనకి విపిజి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ విపిజి అండ్ పీరింగ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఒక ట్రాన్సిట్ గేట్వే పెడతాను. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, AWS ట్రాన్సిట్ గేట్వే అంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్సిట్ గేట్వేకి నేను ఏం చేస్తానంటే మొత్తం మనం మిగతా విపిసిలన్నీ కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో నా ఉద్దేశం ఏంటి, ఇలాగా ఇలాగా. సో ఓకే, మనం ఏం చేస్తాం, ఇలా కనెక్ట్ అవుతాయి. సో కాబట్టి విపిసి ట్రాన్సిట్ గేట్వేకి ఇది ఒక దాని కోసం కాదనమాట, ఒక విపిసి కోసం కాదు, మల్టిపుల్ విపిసికి ఆ తర్వాత ఇది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మీకు మీరు చూసినట్లయితే ఇది ఈవెన్ ఇంతకుముందు మల్టిపుల్ రీజన్స్ లో ఉండేది కాదండి, ట్రాన్సిట్ గేట్వే సపోర్ట్ చేసేది కాదు, ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చి మీకు విపిఎన్ కనెక్షన్, విపిఎన్ టు ఆన్ ప్రెమ్ అంటాను. ఇది వీటిని ఏమంటారంటే అటాచ్మెంట్స్ అంటనమాట, విపిసి అటాచ్మెంట్ అంటారు యాక్చువల్ గా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఇదే అటాచ్మెంట్. సో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్కటి కూడా అటాచ్మెంట్ ఉంటుంది యాక్చువల్ గా. సో ఇక్కడ వచ్చి అటాచ్మెంట్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీకు మెషిన్స్ డిప్లాయ్ చేశారు అనుకోండి, సో మెషిన్స్ వచ్చి ఇలా కమ్యూనికేట్ అయిపోతాయి మీకు ఆటోమేటిక్ గా. అంటే మీకు ఒక ఇంటర్నెట్ గేట్వే లాగా పనిచేస్తుంది అనుకోండి, అంటే ట్రాఫిక్ ని పంపించడానికి తీసుకోవడానికి మీకేంది ట్రాన్సిట్ గేట్వే ఆటోమేటిక్ గా ట్రాఫిక్ రౌట్ చేస్తుంది అనమాట యాక్చువల్ గా. సో మీరు ఇంకేం చేయాల్సిన పని, రౌటింగ్ యాడ్ చేయాలి, దట్ ఈస్ ఫర్ షూర్, దాంట్లో డౌట్ లేదు. సో ఒకవేళ ఇంటర్నెట్ గేట్వే నుంచి ఆన్ ప్రెమిస్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం అనమాట. ఇది మనం చేయాల్సి వస్తుంది, ఇది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నేను 3 విపిసిలు తీసుకుంటానండి. 3 విపిసిలు ఏమేమి తీసుకుంటాను, ఫస్ట్ విపిసిస్ కొద్దాం. ఆబ్వియస్గా గ్రీన్ విపిసి తీసుకుంటాను, ఆ తర్వాత వచ్చి ఆరెంజ్ విపిసి తీసుకుంటాను. ఓకే, సో ఆ తర్వాత వచ్చి మనకి నేను దీని పేరేంటి పింక్ విపిసి తీసుకుంటాను. సో నేను వచ్చి 192 168 తీసుకోనండి. 196 ఎందుకు తీసుకోనంటే నా ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్ వచ్చి 192 లో ఉంది, అందుకని మీరు చూసుకుంటే ఇక్కడ పింక్ విపిసి ఆరెంజ్ విపిసి తీసుకుంటాను అనమాట. ఓకేనా, ఇది ప్లాన్. సో మన ప్లాన్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ 3 సర్వర్స్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సర్వర్ డిప్లాయ్ చేస్తాను. ఫస్ట్ వాటి కమ్యూనికేషన్ సెట్ చేద్దాం యూజింగ్ ద ట్రాన్సిట్ గేట్వే. ఓకేనా, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే విపిఎన్ గురించి చెక్ చేద్దాం. అగైన్ విపిఎన్ మీరు టెస్ట్ చేయాలంటే మళ్ళీ మీకు డివైస్ ఉండాలండి, డివైస్ ఉంటేనే టెస్ట్ చేయగలరు, లేకపోతే టెస్ట్ చేయలేరు. సరే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ట్రాన్సిట్ గేట్వేస్కి వెళ్తాను. ఈ ట్రాన్సిట్ గేట్వే డిప్లాయ్ అవ్వడానికి ఇది ఫ్రీ కాదు బై ద వే, మీకు ఛార్జెస్ పడతాయి. సో క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే, సో నేను సింపుల్ గా TGW1 అంటాను. సో అదే ఇక్కడ ఇస్తాను, మిగతా అన్ని డిఫాల్ట్స్ వదిలేస్తాను, ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు, బట్ ఇది మాత్రం సెట్ చేస్తాను. యాక్సెప్ట్ ఆటో యాక్సెప్ట్ షేర్డ్ అటాచ్మెంట్స్ అని చెప్పి ఇది ఒక ఇది అవసరం లేదు, ఇది వేరే అకౌంట్స్కి యాక్చువల్ గా. సో క్రియేటెడ్ ట్రాన్సిట్ గేట్వే అనండి. ఇది కావడానికి కొంచెం టైం పడుతుంది, లెట్ ఇట్ బి. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను EC2కి వెళ్ళి, ఇక్కడ ఆల్రెడీ EC2 ఉంది, EC2కి వెళ్ళి మూడు విపిసిలో 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తాను. గ్రీన్ విపిసిలో అవసరం లేదండి, గ్రీన్ విపిసిలో ఆల్రెడీ మీ విండో సర్వర్ రన్ అవుతుంది, మీరు చూసారు కదా. లేకపోతే డిప్లాయ్ చేద్దాం, ఏముంది, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి అమెజాన్ లైనక్స్ తీసుకొచ్చి T2 మైక్రో యూజ్ చేసుకొని కింద వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ గ్రీన్ విపిసి పబ్లిక్ సబ్నెట్ 1 అని ఇచ్చేసి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను 192.160 సై కమాన్ ఓకే 10.1.1.200 అని ఇస్తాను. వచ్చి నేమ్ green -server -1. So configure security group. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనం అగైన్ T2 తీసుకొని T2 నానో తీసుకొని నెక్స్ట్
పింక్ విపిసి అని చెప్పినట్టు గుర్తు మీకు, పింక్ విపిసి సెలెక్ట్ చేసుకుంటానండి. సో అనేబుల్ చేసి పబ్లిక్ సబ్నెట్ 1. సో ఇక్కడికి వచ్చి పింక్ విపిసి ఏంటి యాక్చువల్గా, పింక్ విపిసి 172.18 యాక్చువల్గా. ఓకే రైట్. సో కిందకి వచ్చి 172.18.1.200 అంటాను. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ పింక్ -server-1 అంటాను. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఇలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఫైనల్ గా మనకి ఇంకోటి ఏంటి, ఆరెంజ్ విపిసి 172.31. ఓకే ఫైన్. సో ఇక్కడికి వస్తాను, సారీ ఇక్కడికి వస్తాను, మళ్ళీ ఇది సెలెక్ట్, ఓకే. సో ఇక్కడ మనం ఇది తీసుకుంటాం డిఫాల్ట్ విపిసి. ఓకే రివ్యూ అండ్ లాంచ్. Hold on. రైట్. సో ఆబ్వియస్ గా మీరు ఫస్ట్ ఐపీస్ వెరిఫై చేసుకుందాం. గ్రీన్ వచ్చి 10.1.1.200, పింక్ వచ్చి 172.18.1.200 అండ్ ఆరెంజ్ వచ్చి 172.31.1.200. సో 3 డిఫరెంట్ సర్వర్స్. మూడిట్లో కూడా లాగిన్ చేద్దాం. ఫస్ట్ లాగిన్ చేసి మనం కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో నేను ఏం చేస్తాను, చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ కలర్స్కి వచ్చి గ్రీన్ ఇస్తాను. నెక్స్ట్ పింక్, చేంజ్ సెట్టింగ్స్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, పింక్ అన్నాం కాబట్టి ఇది పింక్ కింద వస్తుంది కాబట్టి ఓకే అని చెప్పి పింక్ అంటాను. ఓకే ఫైనల్ గా మనకేముంది, ఆరెంజ్ హియర్. సో ఇక్కడికి వచ్చి ఇది ఏం చేద్దాం, ఇది వచ్చి మనకి ఆరెంజ్ కాబట్టి సో మనం ఇది ఆరెంజ్ తీసుకుందాం. ఓకే రైట్. సో మీరు చూసుకుంటే 3 ఉన్నాయి చూడండి, 3. నా ఒకదానికి కమ్యూనికేట్ చేసుకుంటే బేసిక్ గా మీకు పని చేయవండి ఇప్పుడు. సో నేనేమంటాను ఇక్కడికి వచ్చి 10.1.200 కదా పింగ్, నేనేమంటాను 172.31.1.200 అంటే మీకు పింక్ కాదు. అలాగే నేను ఇక్కడి నుంచి వచ్చి పింగ్ 10.1.1.200 అంటే మీకు పింక్ కాదు. అలాగే ఆరెంజ్కి వచ్చి పింగ్ 172.18.1.200 అంటే మీకు ఆబ్వియస్ గా పింక్ కాదు. ఎందుకు, ఇవన్నీ కూడా డిఫరెంట్ విపిసిలో ఉన్నాయి కాబట్టి ఇవి పింక్ కాకూడదు కూడా యాక్చువల్ గా, అవునా, పింక్ కూడా కాకూడదు కూడా యాక్చువల్ గా. రైట్. ఇది మనం ఎట్లా అచీవ్ చేయాలి ఇప్పుడు దీన్ని, యూజింగ్
ట్రాన్సిట్ గేట్వే వాడు చేయాలి యాక్చువల్గా. సో నేను రిఫ్రెష్ చేస్తే ట్రాన్సిట్ గేట్వే రెడీ అయిపోయి ఉంటుంది. నా ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఇక్కడ అటాచ్మెంట్స్ అంటారండి. ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ అంటారు. సో నేనేం చేయొచ్చు, క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ట్రాన్సిట్ గేట్వే సెలెక్ట్ చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్ అన్ని చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ విపిసి మనకు కావాల్సింది. నేను విపిసి ఏం చేస్తాను, గ్రీన్ గ్రీన్ విపిసి అంటాను. గ్రీన్ విపిసి అటాచ్మెంట్ అన్నాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గ్రీన్ విపిసి సెలెక్ట్ చేస్తాను. కింద అడుగుతుంది ఏ సబ్నెట్ మీరు చేయాలనుకుంటున్నారని. మీకు ఎన్ని కావాలని ఇచ్చుకోవచ్చు, బట్ మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసిన ఒక సబ్నెట్ కాబట్టి నేను ఒక సబ్నెట్ సెలెక్ట్ చేస్తానండి. ఓకే, ఒక అటాచ్మెంట్ ఇస్తాను. సో క్లియర్ అటాచ్ అంటాను. అయితే ఈ అటాచ్మెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, సో పెండింగ్ స్టేటస్ లో ఉంటుంది అనమాట. సరే అగైన్ క్రియేట్ అటాచ్మెంట్, మళ్ళీ ఏం చేస్తాను, ట్రాన్సిట్ గేట్వే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఈసారి మనం గ్రీన్ కాకుండా మనం ఏం చేస్తాం అంటే పింక్ అంటాను. పింక్ అని కిందకు వచ్చి పింక్ అటాచ్మెంట్ అంటాను. మళ్ళీ క్రియేట్ అటాచ్మెంట్. సో ఇదేంటంటే పింక్ మిగిలిపోయింది, ఆరెంజ్. ఓకే గుడ్. కిందకు వద్దాం. ఆరెంజ్ విపిసి. సో ఏం మనకు అవసరం లేదు, అన్ని తీసేసి జస్ట్ సబ్నెట్ 1 మాత్రం సరిపోతుంది. సో ఇక్కడ వచ్చి మీకు ఇది ఒకటి ఇస్తాను, క్రియేట్ అటాచ్మెంట్ అంటాను. ఓకే, సో మీకు ఇవన్నీ వచ్చేసరికి లేట్ అవుతాయండి. బై ద వే, ఇప్పుడు అవైలబుల్ వచ్చింది కదా, 1 బై 1 వచ్చేసరికి లేఅవుట్ అవుతాయి. అయితే అటాచ్మెంట్స్ అయిపోయిన వెంటనే టకాటకాన కమ్యూనికేషన్ స్టార్ట్ కాదు. మీకు వచ్చి అటాచ్మెంట్స్ అయిపోయిన వెంటనే టకా కమ్యూనికేషన్. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం ఆబ్వియస్ గా మనం రౌటింగ్ టెస్ట్ కాన్ఫిగర్ చేయాలండి. రౌటింగ్ ఇస్ కంపల్సరీ. ఎక్కడికి పోయినా కూడా మీకు రౌటింగ్ అనేది మిస్ కాలేరు అనమాట యాక్చువల్గా. ఓకే రైట్. సో మనం ఏం చేద్దాం, రీఫ్రెష్ చేస్తాను అనుకోండి. ఓకే, 1 మోర్ పెండింగ్ లో ఉంది. సరే నేను ఏం చేస్తాను, రౌటింగ్ ఓపెన్ చేస్తాను. ఆరెంజ్ కి పెండింగ్ ఉంది, ఈ లోపల అది కూడా అయిపోతుంది. సో రౌటింగ్ టేబుల్స్కి వస్తాను. రౌటింగ్ టేబుల్స్కి వచ్చి మనం ఏం చేద్దాం, 1 బై 1 వెళ్దాం. యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తే గ్రీన్ విపిసికి రౌటింగ్ టేబుల్ ఉంది. సో ఇది గ్రీన్ విపిసి పేరు ఏంటి, సమ్మరీ అంటే గ్రీన్ విపిసి. కిందకు వస్తే ఏమేమి అటాచ్ చేస్తున్నాయి, సబ్నెట్ అసోసియేషన్స్ వచ్చి కిందకు వస్తే ఓకే ఇది పబ్లిక్ సబ్నెట్. సో నేను ఏం చేస్తాను, రౌట్స్కి వెళ్ళి ఎడిట్ రౌట్స్ అని చెప్పి, ఇది కానట్టుంది, ఒక నిమిషం ఆగండి. నాట్ ఇది గ్రీన్ విపిసి అదే డౌట్ వచ్చింది. ఎనీవే, సో ఇక్కడికి వస్తే నేను ఏం చేస్తాను, యాడ్ అని చెప్పి. సో ఇక్కడికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు నాకు ఇది 10 డాట్ కదా. సో నాకు 172.18 ఇచ్చి 16 ఇస్తాను. అలాగే 172.31 ఇలా ఇచ్చి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చి ట్రాన్సిట్ గేట్వే ఇచ్చి ఇలా ఇచ్చి సేవ్ రౌట్స్ అంటాను యాక్చువల్గా. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, పింక్ మెయిన్కి వస్తాను. పింక్ మెయిన్కి వచ్చి ఎడిట్ అని చెప్పి, ఇక్కడ కూడా ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి యాక్చువల్గా. లెట్ మీ బ్లాక్ హోల్ అంటే ఇంత పాతయి అనమాట. సేవ్ అని చెప్పి సో ఫస్ట్ వచ్చి 10.1.0.0 16 ఇస్తాను. కిందకు వచ్చి 172.18 అని ఇచ్చాను అనుకోండి. ఇచ్చి Sir, 172.31 కదా. అండ్ యా 31 అండి, సారీ మై బ్యాడ్. 31 ఇచ్చి, సో నాకేం కావాలంటే, ఓకే ప్రస్తుతం ఏం పింగ్ కావట్లేదు కదా. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి సేవ్ అని ఇచ్చి కింద చేస్తే, ఓకే మీరు చూస్తే పింక్ టు దానికి స్టార్ట్ అయింది చూడండి. పింక్ నుంచి మీకు అంటే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి పింక్ 16 ఇచ్చా 18 ఇచ్చాను కూడా మీకు రెండింటి మధ్య స్టార్ట్ అవుతుంది. సో మీరు చూస్తే రెడ్ కి పింక్ కి మధ్య స్టార్ట్ అయింది. ఇంకా ఆరెంజ్ ఇంకా యాడ్ చేయలేదు, అందుకని వెయిట్ చేయాలి యాక్చువల్లీ. ఓకే సరే, సో ఆరెంజ్ ఈస్ పెండింగ్.
రైటా? సో నేనేం చేస్తాను మళ్ళీ ఆరెంజ్కి వచ్చి ఎడిట్ అని చెప్పి, సారీ మై బ్యాడ్, రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి, సో ఈ పాతయన్నీ తీసేసి అశోక్ గారు ఇక్కడ బై డిఫాల్ట్ గా మనం ఐబీ ఇస్తున్నప్పుడు ఆ, అది బ్లాక్ హోల్ కి వెళ్ళింది అనుకోండి, ఏంటి మీనింగ్ అంటే ఎక్కడ మనం తప్పు చేసినట్టుగా? మీరు తప్పేం చేయలేదండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ చేశాను, అంత కరెక్ట్గా అయిపోయింది కదా. నేను డైరెక్ట్గా పోయి ఇప్పుడు అక్కడ వెనక ట్రాన్సిట్ గేట్వే డిలీట్ చేశాను అనుకోండి బేసిక్గా, అప్పుడేమవుతుందంటే ఇది బ్లాక్ హోల్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటంటే మీకు రౌట్ ఉంది, దాని కింద ఉన్న కనెక్షన్ లేదని అర్థం, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, థ్యాంక్స్. అక్షయ్ గారు అక్కడ 18 ఇవ్వాలి, మీరు 16 ఇచ్చారు. 172 డాట్. థ్యాంక్ యూ. సో సేవ్ అంతా. సో కాబట్టి ఇది కూడా స్టార్ట్ అయ్యింది చూడండి వెనక. సో మీరు చూస్తే అన్నిటికీ కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే నేను 18 కనెక్ట్ అవుతుంది కదా. సో 31 ఇచ్చాను అనుకోండి, మీకు రీచ్ అవుతుంది చూడండి 10 డాట్ నుంచి. ఓకే, అలాగే ఇదేంటి యాక్చువల్గా మీరు చూస్తే, సో ఇది 10.1కి పోతుంది కదా, ఇది 172.18. సో ఇక్కడికి వచ్చి 172.31.1.200 అంటే దాన్ని కూడా పింగ్ అవుతుంది చూడండి. ఓకే, సో అలాగే ఇక్కడికి వచ్చి మీకు, సో ఇది ఆల్రెడీ దీనికి పింగ్ అవుతుంది 10.1.100, 10.1.1.200 రైటా. సో ఇలా పింగ్ అవుతుంది. సో కాబట్టి మీరు చూసినట్లయితే, సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మనం ఏం చేసాం యాక్చువల్గా, సో ఐల్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే సో క్లారిటీ ఉండడానికి, ఓకే, మనకి 3 VPCలు ఉన్నాయి అవునా. సో నేను ఏం చేశాను ఇక్కడ మీకు, సో ఒకటి వచ్చి మనకి ఆబ్వియస్గా ఒకటి వచ్చి గ్రీన్ పెట్టాను, సో ఇంకోటి వచ్చి మీకు పింక్ పెట్టాను, ఇంకోటి వచ్చి మీకు ఆరెంజ్ పెట్టాను. సో మీరు చూస్తే మూడిటికి అటాచ్మెంట్స్ ఉన్నాయండి. మూడిటికి అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అయిపోతున్నాయి. ఇలా వచ్చేసి త్రూ ట్రాన్సిట్ గేట్వే ద్వారా కమ్యూనికేట్ అయిపోతున్నాయి. సో కాబట్టి నాకేంది పీరింగ్ 1 to 1 లాగా అవసరం లేదు. ట్రాన్సిట్ గేట్వే ఫస్ట్ నుంచి లేదండి, ఈ మధ్య వచ్చింది, మేబీ 1.5 year, మేబీ మ్యాక్స్ 1.5 year ఏమో అయినట్టుంది, లాస్ట్ 2 years వచ్చినట్టుంది మాక్సిమం. సో ఈ విధంగా మీకు కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, సో ఇదే కాకుండా మీరేం చేయొచ్చు అంటే వేరే రీజియన్ నుంచి కూడా దీనికి కనెక్ట్ చేయొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు వేరే రీజియన్ లో పెట్టి అయితే అక్కడ కూడా ఒక ట్రాన్సిట్ గేట్వే పెట్టాల్సి వస్తుంది. సో అంటే ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ అంటే ఇక్కడ VPC పీరింగ్ అని చూడండి. ఇక్కడ వచ్చి నేను వేరే అకౌంట్ పెట్టుకోవచ్చు, ఈ అకౌంట్ ఒహాయో పెట్టాను అనుకోండి, ట్రాన్సిట్ గేట్వే అడుగుతుంది చూడండి. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఒహాయోకి వెళ్దాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంతకుముందు 2 రీజన్స్ మధ్య లేదండి, బై ద వే ఇట్కి చాలా రీసెంట్ గా వచ్చింది. ఐ థింక్ ఈ సంవత్సరమే వచ్చినట్టుంది యాక్చువల్గా. సరే కిందకి వస్తాను, ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి క్రియేట్ ఏ ట్రాన్సిట్ గేట్వే. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే, గివ్ మీ 1 minute, ఇక్కడ వాట్ ఈస్ ద IP అడ్రస్సింగ్ 172, అక్కడ ఏముంది 172.18 ఉంది, 31 ఉంది, యా సరిపోతుందండి. సో ఓవర్లాప్ కాకూడదు. ఓకే, ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఒక మెషిన్ క్రియేట్ చేస్తాను EC2కి. సో అన్ని చేయాలంటే బిల్ వస్తుందండి, బట్ మనం చేయాలంటే తప్పదు, ఇంకా మనం ప్రాక్టీస్ చేయాలా, రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ చెక్ చేయాలి, ఎలా ఉండాలంటే ప్రాక్టీస్ చేసి తీరాలా, యూ నీడ్ టు స్పెండ్. blue-server-1
ఓకే, ఐ థింక్ ఇవాళ ట్రాఫిక్ ఇది వచ్చేసి ఉండాలి, యాక్చువల్ ఎనేబుల్ అయిపోయి ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను యాక్చువల్గా వచ్చి గేట్వే అటాచ్మెంట్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ గేట్వే అటాచ్మెంట్. సో ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసుకొని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది వచ్చి బేసిక్గా దీన్ని మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఫస్ట్ మీరు అటాచ్ చేయాలండి, దాటిగా విపిసి పీరింగ్ చేయకూడదు. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని తీసుకొచ్చి అటాచ్ చేయాలి యాక్చువల్గా. సో మీరు ఇది సెలెక్ట్ చేశారనుకోండి, పీరింగ్ సెలెక్ట్ చేశారంటే బేసిక్గా మీకు ఏమవుతుందంటే ట్రాన్సిట్ గేట్వే పేరు అడుగుతుంది. కాదు, మీరు ఫస్ట్ విపిసి సెలెక్ట్ చేసి సో బ్లూ విపిసి అటాచ్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసి సో తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి రౌట్ టేబుల్స్ ట్రాన్సిట్ గేట్వే రౌట్ టేబుల్స్కి వస్తాను, దీంతో పని ఉంది మనకి, అప్పుడే కాదు. సో ఫస్ట్ నార్మల్గా అయితే ఇంటర్నల్గా మీకు విపిసి లోపల చేసేటప్పుడు ఇబ్బంది ఏం లేదండి, అయిపోతుంది యాక్చువల్గా. సరే ఇది కానివ్వండి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఇది కూడా రౌట్ టేబుల్స్ కూడా యాడ్ చేస్తాను. అయితే ఇంకా అటాచ్మెంట్ అప్ అయి ఉండదు, ఒక నిమిషం ఆగండి. ఇక్కడికి వస్తే సో అటాచ్మెంట్స్ పెండింగ్ లో నుంచి మీకు రావాలన్నమాట, లేదంటే డైరెక్ట్ మీకు కనిపించదు అక్కడ. సో మీరు డైరెక్ట్ గా రౌట్ టేబుల్స్ యాడ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, రౌట్ టేబుల్స్కి వచ్చి రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి చూద్దాం వచ్చిందో లేదా అటాచ్మెంట్. సో ట్రాన్సిట్ గేట్వే ఇంకా రాలేదు చూడండి. ఓకే, ఎందుకంటే ఇంకా అక్కడ అటాచ్మెంట్ అప్ అవ్వలేదు మీకు యాక్చువల్గా. సో ఇప్పుడు అప్ అయింది, ఇప్పుడు రావాలి యాక్చువల్గా. లెట్స్ గో టు రౌటింగ్ టేబుల్స్, ఎడిట్, ఇదనమాట. ఏంటి మూడిటికి అప్లై చేస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి 10 డాట్ ఉంది కదా, 10.1.1./16, ఆ తర్వాత 172 కదా, 172.18, ఆ తర్వాత 172.31. సో సేవ్ ద రౌట్స్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం చెక్ చేయాలండి లాగిన్ చేసి దీనికి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి చెక్ చేస్తాను. దీని ఐపీ అడ్రస్ ఏంటి మీరు చూసినట్లయితే మన సర్వర్ ఐపీ ఐడెంటిటీ చేంజ్ 203 ఇస్ ద ఐపీ. సో నేను ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ కూడా రౌట్లు యాడ్ చేయాలిగా, మర్చిపోయాను. అటు నుంచి యాడ్ చేసాం, ఇటు నుంచి కూడా యాడ్ చేయాలి కదా. రౌట్స్ పెద్ద తలకాయ నొప్పి అని చెప్తున్నాను. ట్రాన్సిట్ గేట్వే వాడితే ఎక్కలేని తలకాయ లేపి రౌట్స్ అని కూడా ఎన్నెన్నో యాడ్ చేయాలా. ఇది కూడా ఆటోమేట్ చేస్తే బాగుండేది వాళ్ళు, బట్ 172.16.0.0/16. సో మనం ఏం చేస్తాం, ఇది కూడా ట్రాన్సిట్ గేట్వే. సో ఆ తర్వాత ఆరెంజ్ అయిపోయింది. సో గ్రీన్కి వస్తాను, మళ్ళీ గ్రీన్ ఎడిట్ అంటాను. సో ఇక్కడికి వచ్చి సేవ్. తర్వాత మనకి గ్రీన్ అయిపోయింది. తర్వాత పింక్ ఉంది, ఇక్కడ పింక్ వచ్చి ఎడిట్ అని చెప్పి ఇక్కడ యాడ్ అని చెప్పి మనం ఏం చేస్తాం అగైన్ 172.16.016. అలాగని పింగ్ అవుదండి అప్పుడే, ఇంకా మనం ఎస్టాబ్లిష్ చేయాలి యాక్చువల్గా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రాన్సిట్ గేట్వేకి వెళ్ళి ఓకే ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఈసారి క్రియేట్ అటాచ్మెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ట్రాన్సిట్ గేట్వే సెలెక్ట్ చేసి ఇప్పుడు పీరింగ్ అంటాను. పీరింగ్ అని చెప్పి ఓకే OHIO TG ట్రాన్సిట్ గేట్వే అని చెప్పి రీజన్ వచ్చి ఒహాయో ఇచ్చి ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వే యాక్సెప్టర్ ఎవరు, మనం ఇక్కడికి వెళ్ళాను అనుకోండి,
మీకు కాపీ చేసి ఇక్కడ ఇచ్చి క్రియేట్ అన్ అటాచ్మెంట్ అన్నాం. ఓకే, సో అయితే ఇది ఇనిషియేటింగ్ ద రిక్వెస్ట్ అని వచ్చింది పీరింగ్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, బేసిక్గా ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్కి వద్దాం. సో ఇక్కడ చూస్తే అక్కడ డిస్ప్లే కావాలి యాక్చువల్గా. యా, వచ్చింది చూసారా, పీరింగ్ అని వచ్చిందా. ఇది సెలెక్ట్ చేసి బేసిక్గా మనం ఏం చేద్దాం ఇక్కడ. సో చూద్దాం, రెండింటి మధ్య ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి ఏం లేదనుకుంటాను పీరింగ్కి. సో ఇది చూస్తే మీకు ఏం ఆప్షన్స్ ఏం లేవు. సో పెండింగ్ యాక్సెప్టెన్స్ అని వచ్చింది. ఓకే, యాక్సెప్ట్. యా, సో ఈ పెండింగ్ వచ్చినాక ఇట్లా యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, యాక్సెప్ట్ అవ్వాలి ఇప్పుడు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏంటి, పింగ్ 172.16.1.203 బేసిక్గా ఇది దాని ఐపీ. సో దేని ఐపీ మీరు చూసినట్లయితే ఇన్స్టెన్స్ ఐపీ అనమాట 203ది. పింగ్ 10.1.1.100 అన్నాం అనుకోండి. సో లెట్స్ ఇంకా యాక్సెప్ట్ అయిందో లేదో, ఇంకా పెండింగ్ లో ఉందండి. ఇది యాక్సెప్ట్ అయిపోయినాక రావాలి. సో కాబట్టి ఏం చేశాను ఇక్కడ, మీకు డయాగ్రామ్కి వెళ్ళాం అనుకోండి. సో నేనేం చేశాను ఇక్కడ, మీకు ఇంకొక రీజన్ లో విపిసి ఉంది ఇక్కడ. సో నేనేం చేస్తాను, ఒహాయో లొకేషను. సో మనం ఏం చేసాం, ఇక్కడికి వచ్చి ఇది వచ్చి మనకి blue-vpc అని ఇచ్చాం. సో ఇక్కడ blue-vpc తర్వాత మనకి ఏముంది, ఇక్కడ కూడా ఒక ట్రాన్సిట్ గేట్వే ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చి మ్యూట్ చేయండి, ట్రాన్సిట్ గేట్వే అంటాను. సో అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు, యాక్చువల్లీ ఈ రెండింటి మధ్య మనం కమ్యూనికేషన్ స్టార్ట్ చేసాం. ఇలా ఇచ్చాం అండ్ ఈ రెండింటి మధ్య పీరింగ్ పెట్టాం. యాక్చువల్ మీరు చూసినట్లయితే రెండింటి మధ్య పీరింగ్ ఉందన్నమాట. TGW పీరింగ్ అంటారు. ఓకే, ఇది మనం ఎస్టాబ్లిష్ చేసింది. చూద్దాం పరిస్థితి ఏందని. అనేబుల్ అయినా కూడా ఇంకా రాలేదు, బట్ ఇంకా ట్రబుల్ షూట్ చేయాలేమో చూద్దాం. ఇంకా పెండింగ్ లోనే ఉందండి. ఈ సైడ్ కూడా చెక్ చేద్దాం పరిస్థితి ఏందని. ఇది కూడా పెండింగ్ లోనే ఉంది. సో ఇది అయిపోతే దెన్ ఈ షుడ్ స్టార్ట్ అనమాట. సరే ఇది రానివ్వండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ VPN టు ఆన్ ప్రెమిసిస్ అండి. ఆన్ ప్రెమిసిస్ లో నాకు సర్వర్ ఉంది, అంటే నా ల్యాప్టాప్ ఉంది. నా ల్యాప్టాప్ యొక్క ఐపీ ఏంటంటే, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. బయట నుంచి చెక్ చేయండి, మీకు స్క్రీన్ లో కనిపించదండి. నా ల్యాప్టాప్ యొక్క ఐపీ వచ్చి 10. ఓకే, మీకు వచ్చి 10.1.190 ఉంది ఇక్కడ యాక్చువల్ గా. సో ఇది వచ్చి నాకు 192.168.1.20 అనమాట. మీకు 1.20 ఉంది యాక్చువల్ గా. సో కాబట్టి ఇప్పుడు ఐ థింక్ ఈ blue-vpc నుంచి కనెక్ట్ అవ్వడం కుదరదండి. నేను ట్రై చేసి వర్కౌట్ కాలేదు. బట్ మనం ఏంటంటే ఈ 3 VPC నుంచి కూడా 3 మెషిన్లు కూడా ఆన్ ప్రెమిసిస్ లో ఉన్న నా ల్యాప్టాప్ పింగ్ అవడానికి ట్రై చేయొచ్చు. సరే, దానికి వెళ్లే ముందు దీని పరిస్థితి ఏంటి యాక్చువల్ గా, ఎంతసేపు పెండింగ్ లో ఉంటుంది ఇది. సరే రానివ్వండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇది వచ్చే లోపల మనం చిన్నగా చెక్ చేద్దాము. సో VPC అయిపోయింది, పీరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ ఏ గేట్వే అటాచ్మెంట్. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం మనం సెలెక్ట్ చేయాల్సింది VPN అండి. VPN అన్నమాట.
కస్టమర్ గేట్వే కొత్తది క్రియేట్ చేయమని చెప్తాను, ఎందుకంటే నా పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది కాబట్టి. సో నేను ఒక పని చేస్తాను, నౌ ఐ గోయింగ్ టు షేర్ మై ల్యాప్టాప్ యాక్చువల్లీ. కొంచెం లేటెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఓకే, మీ స్క్రీన్ మీద చూస్తున్న నా ల్యాప్టాప్ అండి ఇక్కడ, ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇది మన విపిఎన్, అంటే విపిఎన్ లో మనం విపిఎన్ క్లాస్ లో వాడాం కదా, సేమ్ అదే, ఏం డిఫరెన్స్ లేదు. సో ఇదే అనమాట నా పబ్లిక్ ఐపీ యాక్చువల్గా. సో ఇది తీసుకొని ఇక్కడ ఇస్తాను యాక్చువల్గా, ఇచ్చేసి ఓకే. సో అవుట్ రౌటింగ్ ఆప్షన్స్ ఇచ్చి ఓకే స్టాటిక్ అని ఇస్తాను, స్టాటిక్ అని ఇచ్చి ఓకే గుడ్. సో ఈ ట్రాన్సిట్ గేట్వే నుంచి క్రియేట్ అటాచ్మెంట్ అంటాను. ఓకే, సో మన పీరింగ్ అవైలబుల్ అయిపోయిందండి, కాబట్టి మనకి ఇంకా పింగ్ స్టార్ట్ కాలేదే, పీరింగ్ అనేబుల్ వచ్చేసింది చూడండి. యాక్చువల్గా ఇక్కడ చూస్తే అప్ అయిపోయింది, కానీ రౌటింగ్ టేబుల్స్ కరెక్ట్గా యాడ్ చేసానో లేదో మరి నేను, మీకు పింగ్ కావట్లేదు యాక్చువల్గా. ఓకే ఫైన్, దీని ఐపీ ఏంటి యాక్చువల్గా మీరు చూసినట్లయితే 172.16.1.203. సరే, రౌటింగ్ టేబుల్స్ టెస్ట్ చేస్తా ఇప్పుడు, అది కంపల్సరీ చెక్ చేయాలి కాబట్టి. ఎడిట్ రౌట్స్ అంటే ఓకే 16 దేనికి ఉంది, పింక్ కి 16 ఉంది, గ్రీన్ కి ఇది యా, దానికి కూడా 16 ఉంది. సో కాబట్టి ఇష్యూ ఏం లేదు, లేదా ఒక్క నిమిషం ఆగండి. కరెక్ట్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో పింగ్ అవ్వాలండి, అయితే చెక్ చేద్దాం. ఓకే, ఎందుకు కావట్లేదు? సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, నేను ఇక్కడ ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి ఈ పీరింగ్ దగ్గరకు వచ్చి రౌటింగ్ టేబుల్స్కి వస్తాను. రౌటింగ్ టేబుల్స్కి వచ్చి అసోసియేషన్స్ ఉంటే నాకు అన్ని కూడా అటాచ్ అని బాగానే ఉంది. రౌట్స్కి వచ్చాను అనుకోండి, ఇక్కడ రౌట్ లేదు చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కావాలండి, అంటే 10 డాట్ ఉంది కానీ 16కి రౌట్ లేదు, క్రియేట్ రౌట్ అని చెప్పి ఏది ఇక్కడ ట్రాన్సిట్ గేట్ లో రౌట్ క్రియేట్ చేస్తాను. 172.16.0.0/16 అని ఇచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను, మన విపిసి ఇది కదా ఒహాయో, ఇది సెలెక్ట్ చేసి సేవ్ అంటాను. అలాగే ఈ ట్రాన్సిట్ గేట్వే కూడా పోయి రౌటింగ్ టేబుల్స్కి వచ్చి ఇక్కడ రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి ఓకే. సో నేను ఏం చేస్తాను, 10.1.0.0/16 ఎంత తతంగా ఉందో చూడండి యాక్చువల్గా, ఓకేనా. సో ఇక్కడికి వచ్చి పీరింగ్ కదా, నీకు ఇది పీరింగ్ అటాచ్ అంటాను. సో ఫస్ట్ పింగ్ అవుతుందో లేదో చూద్దాం. అటాచ్మెంట్ అప్ అవ్వాలండి. సో వాట్ రౌట్ వచ్చిందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఈ రౌట్ ఇచ్చాను, 10 డాట్ ఇవ్వాలి కదా. యా 10 డాట్ వచ్చింది, యాడ్ అయింది, పీరింగ్ కనెక్షన్ ఓకే. స్టార్ట్ అయింది చూడండి, ఇది స్టార్ట్ అవుతుంది యాజ్ వెల్ as ఇది స్టార్ట్ అవ్వాలి. అంటే డిఫరెంట్ లొకేషన్ లో మీకు ఎల్లో వచ్చి మీకు తెలుసు ఓహోయో అని చెప్పి గ్రీన్ వచ్చి, ఈ విధంగా నాకు అన్నిటికీ పింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో రౌట్స్ అన్ని యాడ్ చేయాలి కదా, రౌటింగ్ పెత్తలు ఇప్పండి ఇదంతా ఓకే. క్రియేట్ రౌట్ అని చెప్పి 172.18.0.0/16 ఓకే. ఇట్ సైడ్ అయిపోయినాయి, ఇట్ సైడ్ చేయాలి మళ్ళీ రౌట్స్. నేను ఆల్రెడీ ఐ థింక్ దీనికి యాడ్ చేసి ఉంచాను ఇక్కడ 10 డాట్, ఇక్కడ నుంచి ఆల్రెడీ
యాడ్ చేసి కాబట్టి సరిపోయింది, ఇది అవసరం లేదండి ఇంకా. సో కాబట్టి ఇది కూడా అప్ అయిపోయింది అనుకో, రౌటింగ్ పింగ్ కావాలన్నమాట. సో అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ నుంచి పింగ్ 172.16.1.203 ఓకే పింగ్ అవుతుంది చూడండి, అవుతుందా మీకు? పింక్ నుంచి గ్రీన్ కి పింగ్ అవుతుంది. పనిలో పనిగా అదిగా కాపీ చేసి ఓకే ఇక్కడికి వచ్చి ఆరెంజ్ కి ఇచ్చాను అనుకోండి, ఆరెంజ్ కూడా బేసిక్ గా పింక్ కావాలా. అలాగే ఇది మన బ్లూది కదా, నేను చేంజ్ చేస్తాను, చేంజ్ కలర్ అని చెప్పి ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఆల్రెడీ మీకు తెలుసు 10 డాట్ పింగ్ అవుతుందని. సో దాంతో పాటు మనం 172.18.1.200 పింగ్ అవుతుందా, బ్రహ్మాండంగా పింగ్ అవుతుంది. ఓకే సో ఆ తర్వాత 172.31.1.200 పింగ్ అవుతుందా, సారీ 31 పింగ్ అవుతుందా, పింగ్ అవుతుంది. సో 172 పబ్లిక్ అయిపోయింది, ఏదో పబ్లిక్ అయిపోయి పింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు అనుకోండి పింగ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇక్కడ చూస్తే వేరే రీజియన్ నుంచి కూడా మనం దీని ఏమంటాం, వేరే రీజన్స్ కూడా పీరింగ్ సెట్ చేసాము. కాబట్టి అక్కడ ఎన్ని విపిసిలు ఉన్నా కూడా మీకు ఆ లోకల్ ట్రాన్సిట్ గేట్వే కనెక్ట్ అవ్వడం, ఇక్కడికి రావడం, ఇక్కడ కనెక్ట్ అవ్వడం. ఓకే ఇంకా విపిసి పీరింగ్స్ తో పని ఏమి లేదు, ఒకే ఒక పీరింగ్, అది కూడా AWS ట్రాన్సిట్ గేట్వే మధ్య ఉంటుందండి. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా బిఫోర్ VPNకి వెళ్ళే ముందు? నేను VPN పీరింగ్ మీరు ఓన్లీ నార్త్ వర్జీనియాలో చేశారండి? VPN కాదు, VPC పీరింగ్ అది, ఐ మీన్ ట్రాన్సిట్ గేట్వే పీరింగ్. ఇక్కడ 3 ఉన్నాయండి. ఫస్ట్ VPC అటాచ్మెంట్. VPC అటాచ్మెంట్ అంటే ఏంటంటే మీ VPCని తీసుకెళ్లి ట్రాన్సిట్ గేట్వేకి కనెక్ట్ చేయడం, ఇట్స్ ఏ VPC అటాచ్మెంట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏంటంటే వేరే రీజియన్ లో ఉన్న ట్రాన్సిట్ గేట్వేని ఈ ట్రాన్సిట్ గేట్వే మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచడం అనేది ట్రాన్సిట్ గేట్వే పీరింగ్. అది కాకుండా మూడోది ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి VPN. యాక్చువల్ గా అదేంటి, మీ దగ్గర ఉన్న ట్రాన్సిట్ గేట్వేకి తీసుకెళ్లి ఆన్ ప్రెమిస్ సర్వర్ కి మీకు కనెక్ట్ చేయడం అనమాట, అంటే VPN ఎస్టాబ్లిష్ చేయడం. ఓకేనా, అర్థమైందా? yes thanks. ఎన్ని క్వశ్చన్స్ అండి ఇక్కడ? అంటే మనకి VPC పీరింగ్ ట్రాన్సిట్ గేట్వే రెండు ఒకేలా కనపడుతున్నాయి. ఒక చేంజ్ ఏంటంటే ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ ఎక్కువ లేవు అంతే. పీరింగ్ కనెక్షన్స్ ఎక్కువ లేవు, యాజ్ వెల్ యాజ్ ప్రతి VPCకి మీరు నేనేం చేయొచ్చు, ఆ 3 VPCలు పైన 3 VPCలకి ఒకే ట్రాన్సిట్ గేట్వే ద్వారా నేనేం చేసి VPN సెట్ చేసి యాక్చువల్ గా VPGలు కూడా అవసరం లేదు. కాబట్టి మీకు ట్రాన్సిట్ గేట్వే ఎప్పుడు వాడుకోవాలా, ఎప్పుడు ఎక్కువ VPNs యాజ్ వెల్ యాజ్ టూ మచ్ ఆఫ్ పీరింగ్స్ అయిపోయి కాంప్లికేట్ అయిపోతుంది అనుకోండి, మ్యూట్ చేయండి. సో అయిపోయింది అనుకోండి, ట్రాన్సిట్ గేట్వే ఎప్పుడు వాడాలి అసెసెడ్. సో మీకు ఎక్కువ పీరింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, యాజ్ వెల్ యాజ్ మీకు VPN సెట్ చేసుకోవాలి, ఎక్కువ VPGలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మీరు ట్రాన్సిట్ గేట్వే వాడుకుంటారు. ఓకే క్వశ్చన్స్? సార్ ఇంకో డౌట్ సార్, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే వాడాలి కదా, ఇవన్నీ పబ్లిక్. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ వాడామని, ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ కనిపిస్తుంది మీకు అసలు? కనెక్షన్ లో చూడండి సార్, రౌట్ టేబుల్ లో 0.0 అది ఉంటుందండి, అది కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ బయటికి పోవాలిగా, ఇది ఒకటే కాదు కదా, ఇంటర్నెట్ పోవాలంటే కావాలిగా ఇంటర్నెట్ గేట్వే, అది వేరే. ఓకే ఓకే సార్, ఇవన్నీ పబ్లిక్ సర్వర్స్ కదా సార్, ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్ అయితే అర్థం కదా, ఏమడిగారు? ఇవన్నీ పబ్లిక్ అవుతుంది కదా సార్? ఏ పబ్లిక్ అంటే మీ వాయిస్ భయంకరంగా డిస్టర్బెన్స్ వస్తుంది మీ దాంట్లో వెనక నుంచి, సో సరిగ్గా సెట్ చేసుకుని చెప్పండి సార్. ఇవన్నీ పబ్లిక్ సర్వర్స్ అయితే ఎందుకు అవుతాయి? IP పబ్లిక్ IP ఇస్తే పబ్లిక్ సర్వర్స్ అవుతాయి, పబ్లిక్ IP ఇవ్వకపోతే కావు. దానికి ఇక్కడ దీనికి ఏం సంబంధం లేదు కదా. ఇక్కడ ఓపెన్ VPN ఏమన్నా కాన్సెప్ట్ వాడచ్చు? పనికిరాదు. యా నో, ఓపెన్ VPN అనేది సైట్ టు పాయింట్ VPN అండి. ఓకేనా, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ రెండు సైట్ల మధ్య VPN కదా. ట్రాన్సిట్ గేట్వే అనేది రెండు సైట్ల మధ్య VPN యాక్చువల్ గా. సో కాబట్టి ఓపెన్ VPN ఇక్కడ పనికిరాదు. నెక్స్ట్, ఇక్కడ వేరే రీజియన్ లో కూడా సేమ్ సబ్నెట్ యూజ్ చేయకూడదు కదా, లైక్ పేరింగ్? అది మీరే లాజిక్ గా ఆలోచించండి బేసిక్ గా. ఓకేనా, సో మీకు దీని పేరేంటి, ఇది దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 172.70 ఇక్కడ 172.16 18 వాడారు అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇక్కడ
మీకు గ్రీన్ విపిసి 10.1 కదా, మరి అది ఇక్కడున్న విపిసి 3కి పంపించాలా లేకపోతే ఇక్కడ పంపించాలా మీరు సేమ్ ఐపీ వాడినప్పుడు? అవునా కదా? కన్ఫ్యూజ్ అక్కడ కాంట్రడిక్టింగ్ వస్తుంది కదా, కాబట్టి సేమ్ ఐపీ రేంజెస్ వాడకూడదు, వేరే వేరే ఉండాలి. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి కదా? మీ ఆఫీస్ అండి, మీరు పనిచేసే ఆఫీసు మీ డేటా సెంటర్ ఆన్ ప్రెమిసెస్ అంటే. సార్ ఇక్కడ సెక్యూరిటీ ఏముంది సార్ మామూలుగా? ఏ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు బయట నుంచి ఎవరైనా కనెక్ట్ చేయొచ్చు కదా సార్? ఇప్పుడు ఇంటర్నెట్ బయట గేట్వే నుంచి మనం మీరు పబ్లిక్ ఐపీ ఇవ్వను సర్వర్స్ అన్ని ప్రైవేట్ లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ గేట్ నుంచి ఎలా కనెక్ట్ చేస్తారు? ఎలా కనెక్ట్ అవుతారు ఇంటర్నెట్ నుంచి? నేను అన్ని సర్వర్స్ ప్రైవేట్ లో పెట్టుకుంటాను. ఇప్పుడు ప్రైవేట్ లో పెట్టుకున్నప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఎట్లా ఓపెన్ చేస్తాం సార్? మీకు ప్రైవేట్ సర్వర్లు అన్ని ఉన్నప్పుడు మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఏంటి? సార్ ఇప్పుడు ప్రైవేట్ ఐపీస్ అనుకోండి, మనం ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసాం అనుకోండి, అవన్నీ పబ్లిక్ అయిపోతాయి సార్. ఎట్ అవుతాయి? నాట్ గేట్వే క్లాస్ విన్నారా? నాట్ గేట్వే ప్రాక్టీస్ చేశారా క్లాస్ ని? అదే సార్ క్వశ్చన్. నాట్ గేట్వే మనం యూజ్ చేస్తాం ఇక్కడ. నాట్ గేట్వే క్లాస్ ప్రాక్టీస్ చేశారా? సార్ ఇందాక మీరు కనెక్షన్స్ లో ఇంటర్నెట్ గేట్వే వాడారు కదా. నేను అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. నాట్ గేట్వే క్లాస్ ప్రాక్టీస్ చేశారా? అది క్వశ్చన్ ఫస్ట్. చేశాను సార్. అది క్లారిటీగా అర్థమైందా? అది క్లారిటీ ఉంది సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఎస్, క్వశ్చన్ ఏంటి? అంటే మనం నాట్ గేట్వే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రైవేట్ సర్వర్లు పబ్లిక్ కావు. ప్రైవేట్ సర్వర్లు పబ్లిక్ కావాలంటే మీకు రౌటింగ్ పబ్లిక్ ఉండాలి, అప్పుడే అవుతాయి. దానికి ట్రాన్సిట్ గేట్వేలకి ఇక్కడ ఏమి సంబంధం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. రియల్ టైమ్ లో ఇవి క్లాసులు ఎక్కువ పెట్టడం ద్వారా రియల్ టైమ్ లో ట్రాన్సిట్ గేట్వే ఎక్కువ ఉంటుందా, అవి విపిసి పీరింగ్ ఎక్కువ ఉంటుందా? పీరింగ్ డిపెండ్స్ అండి, అది చెప్పడం. ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వే కొత్తగా వచ్చింది కదా, పీరింగ్ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఎక్కువ. ఇంకోటి ఏంటంటే పీరింగ్ అనేది ఫ్రీ, మీకు చార్జెస్ లేవు. అంటే దాని లోపల పోయే డేటాకి చార్జెస్ ఉన్నాయి. మామూలుగా అయితే విపిసి పీరింగ్ కనెక్షన్ అనేది ఫ్రీ, కానీ ట్రాన్సిట్ గేట్వే ఇది అనమాట. కాబట్టి ట్రాన్సిట్ గేట్వే కొత్తగా వచ్చింది కాబట్టి పీరింగ్ ఎక్కువ వాడాలి, ఎందుకంటే డబ్బులు పడతాయి కాబట్టి. ప్రతి ఎవ్రీ అవర్ బిల్లింగ్ ఉంటుంది, ప్లస్ డేటా ట్రాన్స్ఫర్ కూడా బిల్లింగ్ కట్టాలి మీరు, అందుకని. కాబట్టి విపిసి పీరింగ్ ఎక్కువ వాడతారు. నేను అదే చెప్తుంది, మీకు ఎక్కడైతే పీరింగ్స్ హెవీ అయిపోయినాయి, చాలా ఎక్కువైపోతున్నాయి, మీకు మేనేజ్మెంట్ కష్టం అయిపోతుంది, ప్లస్ ఎక్కువ విపిజీ గేట్వేలు అయిపోతున్నాయి, ఒక్కొక్క విపిసికి నేను విపిజీ గేట్వే పెట్టడం ఇష్టం లేదనుకున్నప్పుడు ట్రాన్సిట్ గేట్వేకి రావాలి మీరు. నెక్స్ట్ అండి. సార్ ఇప్పుడు ఇక్కడ రెండు రీజన్స్ మధ్య మనం ఇది అట్లా ఇంకొక రీజన్ కూడా యాడ్ చేసుకోవచ్చున్నారు సార్? చేసుకోండి, ఎవరు కదన్నారు. అక్కడ ఒక విపిసి పీరింగ్ దాని ఏమంటారు, ట్రాన్సిట్ గేట్వే పెట్టుకోండి, యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది, ఇప్పుడంతా బాగానే ఉంది. ఇప్పుడంతా ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ అంతా కూడా మీకు AWS లోపలే తిరుగుతుందండి. మీకు ఒహాయో ఉందనుకోండి, ఒహాయో నుంచి నార్త్ వర్జీనియా నుంచి ఒహాయో, ఈ రెండింటి మధ్య. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ చేయడం, ఈ విపిసి టు ఆన్ ప్రెమిసిస్. ఆన్ ప్రెమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఆన్ ప్రెమిసిస్ అండి. మీ డేటా సెంటర్ అయి ఉండొచ్చు, మీరు పనిచేసే ఆఫీస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, దానికి ఎస్టాబ్లిష్ చేయాలా. సో నేను దానికోసం ఏం చేశాను, మీకు మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మీకు దీని పేరేంటి, విపిసి అటాచ్మెంట్స్ కి పోతే మీరు ఇక్కడ చూసినట్లయితే విపిఎన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ విపిఎన్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కింద ఇక్కడ సైట్ టు సైట్ కనెక్షన్స్ వెళ్ళాను అనుకోండి, అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇంతకు ముందు ఎలా చేశారో అలాగే కాన్ఫిగరేషన్, డౌన్లోడ్ కాన్ఫిగరేషన్. మనం లాస్ట్ క్లాస్ లో విపిఎన్ అలాగే ఏం తేడా లేదండి. సో సిస్కో సిస్టమ్స్ ఇక్కడికి వస్తాను, చేసి సేవ్ అంటాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాను, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి Ctrl+A Ctrl+C అని తీసుకొచ్చి నేను మినిమైజ్ చేసి, ఓకే, సో ఇక్కడికి వచ్చి Notepad++ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు చూసిన స్క్రీన్ అండి, ఓకే, మీరు చూస్తున్న నా స్క్రీన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ ఇంతకు ముందు పని చేసినట్టే
ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏం ఎస్టాబ్లిష్ చేస్తాం? నేను ఒకే ఒక టనల్ ఏర్పరుస్తానండి. సో ఇక్కడికి వచ్చి VPN, ఇది మీరు చేయలేరు, ఇది మీకు డివైస్ ఉండాలి బై ది వే. VPN. సో ఇక్కడికి వచ్చి యాడ్ టనల్ అంటాను. యాడ్ టనల్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ట్రాన్సిట్ గేట్వే టనల్ 1 అంటాను. కిందకి వచ్చి సో మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, ఇది టనల్ 1 ఇలా ఇస్తాను. టనల్ 1 అని ఇచ్చి ఇక్కడ సబ్నెట్ రిమోట్ అడ్రస్ ఇస్తుంది అనమాట. మీరు ఏమి ఇవ్వాలి యాక్చువల్గా, నేను పని చేస్తాను. బేసిక్గా సపరేట్ టనల్స్ ఏర్పరచాలి. నేను పని చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే 10.1.0.0 ఇక్కడికి వచ్చి 255.0.0 ఇస్తాను, అంటే 10 డాట్కి వెళ్ళడానికి. సో ఇక్కడికి వచ్చి గ్రూప్ 2 ఇవన్నీ ఏంటంటే లాస్ట్ క్లాస్లో చేసినట్టే సేమ్ సెలెక్ట్ చేస్తామండి. పాస్వర్డ్ ఏంటి, పాస్వర్డ్ వచ్చి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకో టనల్ క్రియేట్ చేస్తాను, TG2 టనల్ 2 అంటాను. సో ఇక్కడికి వచ్చి దేనికి అప్లై చేస్తానంటే మనకి రెండో టనల్ ఉండాలి. అంటే ఒకే IP అడ్రస్ 2 టనల్స్ వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సబ్నెట్ వచ్చి మీరు చూస్తే 172, సో చూస్తే మీకు 18 కదా, 18 ఇస్తాను. 18 ఇచ్చి 0 అని ఇస్తాను. సో డన్. సో ఇప్పుడు నేను కావాలంటే సేమ్ దానికి ఇంకో టనల్ క్రియేట్ చేయొచ్చు అని ట్రై చేద్దాం. సో నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి టనల్ 3 అంటాను యాక్చువల్గా. టనల్ 3 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను సేమ్ అదే IP అడ్రస్కి ఇంకో టనల్ ఇవ్వడానికి ఇది కూడా ట్రై చేద్దాం. అబ్బా తప్పు చేశానండి, ఇది ఇవ్వాల్సిన పోయి పైన ఇచ్చా, తప్పు చేశాను. ఒక నిమిషం ఆగండి. సమ్మరీకి పోయి ఇక్కడ తప్పు ఉంది యాక్చువల్గా. నేను చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ది సెకండ్ దానికి వెళ్దాం. ఫస్ట్ టనల్లో నేను చేసిన తప్పు ఏంటంటే యాక్చువల్గా ఓకే రైట్. సో నేను ఏం చేస్తాను, ఇంకోటి కూడా యాడ్ చేస్తానండి. సో ఇక్కడ కనెక్ట్ అన్నాను అనుకోండి, ఇది కూడా కనెక్ట్ అంటాను. సో సేమ్ దానికి మనం ఇంకోటి వాడొచ్చా అంటే ఐ డౌట్ ఇట్, బట్ విల్ డూ. టనల్ 3 అని ఇంకోటి ట్రై చేద్దాం యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి బేసిక్గా టనల్ 3 అంటాను. టనల్ 3 నుంచి ఇక్కడికి వచ్చి మనం సేమ్ దానికే ట్రై చేద్దాం. ఇది తీసుకొని ఇక్కడ వచ్చి 172.18 అని ఇచ్చి ఐ థింక్ 31 అనుకుంటుంది, 18 కాదు 31 ఆల్రెడీ ఇచ్చాం. 18 ఆల్రెడీ ఇచ్చినట్టున్నాం. ఓకే సమ్మరీకి వెళ్తే మీకు 172.18 ఇచ్చాం, 31 ఇవ్వాలండి.
ఓకే, సో ఇది కూడా కనెక్ట్ అందాం. ఓకే, మీకు 3 కనెక్ట్ అయినాయండి. అయితే అక్కడి నుంచి అటు నుంచి రౌటింగ్ టేబుల్ యాడ్ చేయాలిగా, అంతలో పని అయిపోలేదుగా. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి పైకి వచ్చి ఈ రౌటింగ్ టేబుల్స్కి వచ్చి రౌటింగ్ టేబుల్స్ కూడా యాడ్ చేయాలి కదా, లేకపోతే పో యాక్చువల్గా అంత ఈజీ కాదు. సో ఇక్కడికి వచ్చి గ్రీన్ విపిసి రౌట్స్కి వచ్చి ఎడిట్ రౌట్స్ అని చెప్పి ఇక్కడికి 192 168 అని చెప్పి 16 ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలా, ట్రాన్సిట్ గేట్వే అని చెప్పి ఇది సెలెక్ట్ చేస్తాం. డన్. అలాగే కింద వచ్చి ఆరెంజ్కి వచ్చి మళ్ళీ ఎడిట్ అని చెప్పి మళ్ళీ యాడ్ అని చెప్పి 192 168 ఇచ్చి ఓకే, సో /16 ఇచ్చి డన్ అయిపోయిందండి. సో ఇప్పుడు టెస్ట్ చేయాలి యాక్చువల్గా. సో టెస్ట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఐ థింక్ నా ఫైర్ వాల్ని కూడా నేను స్టాప్ చేస్తాను యాక్చువల్గా. హోల్డ్ ఆన్. ఓకే డన్. సో ఫస్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి వస్తాను, అయితే నాకు ఫైర్ వాల్, నా అవాస్ట్ ఫైర్ వాల్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే దీన్ని ఓకే డిజేబుల్ చేస్తాను. సరే ఫస్ట్ ఇక్కడ నుంచి చెక్ చేద్దాం పరిస్థితి ఏంది అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను ఐపీ కాన్ఫిగ్ అంటే మీకు తెలియాలి ఏంటి బేసిక్గా అని చెప్పి. సో నా ఐపీ వచ్చి 192. సో నా ఐపీ కనిపిస్తుందండి, లెటెన్సీ వస్తుంది అందుకని. కనిపిస్తుందా 20? ఓకే రైట్. సో పింగ్ 10.1.1.100 అందాం. సారీ, మీకు యాక్చువల్ పింగ్ కాదు, ఎందుకో చెప్తాను. మీకు బేసిక్గా పింగ్ కాదండి. పింగ్ ఎందుకు కాదంటే అగైన్ మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. సో మీకు -T ఇస్తే కంటిన్యూస్ పింగ్ పోతూ ఉంటుంది అనమాట విండోస్ లో. సో మీరు చూసారు అనుకోండి, మీకు మూడిటికి పింగ్ చేసి ఆఫ్ కోర్స్ మీకు పింగ్ కాదండి, ఐ నో దట్. ఓకే, సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఓకే ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి ట్రాన్సిట్ గేట్వేలో AWS రౌటింగ్ టేబుల్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి నాకు రౌట్స్కి వస్తాను. రౌట్స్కి వచ్చి ఇక్కడ రౌట్ లేదనమాట 192కి. సో నేనేం చేస్తాను 192.168.0.0/16 అని ఇచ్చి అటాచ్మెంట్ ఏది మన VPN అటాచ్మెంట్ ఏది ఇది అనమాట ట్రాన్సిట్ గేట్వే. ఇది కాదు, ఇది అయి ఉండాలి అప్పుడు. సో మీకు ఇదనమాట. సో ఇదేంటి అటాచ్మెంట్ VPN అని చూడండి, పేరులోనే VPN అని అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి క్రియేట్ రౌట్ అంటాను. ఓకే, సో మీకు రౌట్ క్రియేట్ అవుతుంది. సో అలాగే మిగతా కూడా రౌట్లు కావాలిగా, దీంతో ఒక్కటి సరిపోదు కదా. రౌట్ టేబుల్స్కి వచ్చి సో ఆరెంజ్ మెయిన్కి వచ్చి ఇక్కడ 192 కూడా యాడ్ చేసి ఉందండి. సో పని చేయాలి. ఎనీవే నేను ఫస్ట్ ఇక్కడ పోయి చెక్ చేస్తాను. కొంచెం టైం తీసుకుంటుంది, అదే రౌట్స్ లెర్న్ అవ్వాలి కదా, అందుకోసం అనమాట. అలాగే అటు నుంచి కూడా పింగ్ చేస్తానండి. నేనేం చేస్తాను, వస్తుంది కదా, ఒక్క నిమిషం ఆగండి. స్టార్ట్ అయింది చూడండి, మధ్యలో స్టార్ట్ కాదు, అది కూడా స్టార్ట్ అయింది చూడండి. ఓకే, మీకు 172.18 పింగ్ అవుతుంది, 172.31 పింగ్ అవుతుంది, 10 డాట్ పింగ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి అదే అటు నుంచి కూడా పింగ్ చేశాను అనుకోండి, అటు నుంచి కూడా పింగ్ అవ్వాలి అంటే ఏంటి, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే పింగ్
192.168.1.20 అని ఇచ్చాను అనుకోండి. గ్రీన్ నుంచి పింగ్ అవ్వాలి, పింక్ నుంచి పింగ్ అవ్వాలి, ఆరెంజ్ నుంచి పింగ్ అవ్వాలి. బట్ ఇక్కడ నుంచి పింక్ కాకూడదు, ఇక్కడ నుంచి పింక్ కాదండి, ఎందుకంటే ఇది ఒహాయో నుంచి అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే మీరు ఒహాయో కూడా పింగ్ అవ్వాలంటే అట్నుంచి ట్రాన్సిట్ గేట్వే నుంచి మీరు, అది కూడా ట్రాన్సిట్ గేట్వే కాబట్టి అక్కడ నుంచి VPN ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకేనా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ ఇటు రౌట్ చేయకూడదండి, ఇటు రౌట్ చేయడం అనవసరం కదా. నా ఉద్దేశం ఏంటంటే మీకు ట్రాఫిక్ ఇలా రౌట్ చేయకూడదు, ఇది ఇస్ అన్నెసరీ. ఏం చేయొచ్చు అంటే నా ఉద్దేశం ఏం చేయొచ్చు అంటే మీరు యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇంకొక VPC ఆన్ ప్రెంబుల్ ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఒకవేళ వేరే రీజన్ ఉంటే అంటే ఒక VPN ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఆన్ ప్రెమ్ టు VPN టు ఆన్ ప్రెమ్ అని చెప్పి మీకు పనిచేస్తుంది. ఓకే, సో ఇదండి మీకు మనకి ట్రాన్సిట్ గేట్వే వాడుకొని VPCల మధ్య కమ్యూనికేషన్ వితౌట్ పీరింగ్ చేయొచ్చు, అలాగే వేరే రీజియన్ తో కమ్యూనికేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ VPN టు ఆన్ ప్రెమిసెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ విధంగా 3 విధాలుగా మనం ట్రాన్సిట్ గేట్వేని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో అండ్ మీరు చూడొచ్చు పింగ్ నిరంతరంగా పింగ్ పోతూనే ఉందన్నమాట యాక్చువల్గా. సో మీకు ఏమవుతుంది అలాగే. సో ఇక్కడ నుంచి పింగ్ చేయాలంటే మీరు దాన్ని ఏమంటారు, ఇక్కడికి రావాలా, మీరు కౌంటర్ రౌట్ యాడ్ చేయొచ్చు. లెట్స్ డూ వన్ థింగ్, ట్రై చేద్దాం. ఇది వర్క్ అవుదండి, హ్యావ్ ఎ గట్ ఫీలింగ్ అది. బట్ నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రౌట్స్కి వచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడ యాడ్ రౌట్ అని చెప్పి మీకు 192.168.0.0/16 అని ఇస్తాను. 16 అని చేంజ్ చేస్తానంటే మీకు ఇక్కడ ఇది ఎందుకంటే ఇది కదా మీరు చూసంటే పీరింగ్ అండి ఇది. సో నేనేం చెప్పాను, ఇప్పుడు రెండింటి మధ్య ఉంది పీరింగ్ అనమాట. నేనేం చెప్పాను, పీరింగ్ అనేది మీకు బేసిక్ గా ట్రాన్సిట్ సపోర్ట్ చేయదని చెప్పాను యాక్చువల్గా మీకు. అవునా? అంటే నేనేం చెప్పాను మీకు, VPC పీరింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ట్రాన్సిట్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు BlueVC పింగ్ చేయాలనుకోండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలి, అంటే పీరింగ్ ద్వారా ఇది పోతుంది. అక్కడ నుంచి ఇక్కడ పోవడం అనేది దాన్ని ఇస్ ట్రాన్సిట్ అనమాట. ఇక్కడ పోయి అక్కడికి పోవడం అనేది సపోర్ట్ చేయదు అనమాట. బెస్ట్ ఏంటంటే మీరు ఇలాగే ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. ఓకేనా? సో అదండి మీకు ఓవరాల్ గా ట్రాన్సిట్ గేట్వే గురించి. సో ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ ఇప్పుడు VPC పీరింగ్ ట్రాన్సిట్ సపోర్ట్ చేయదు, బట్ మనం కనెక్ట్ అయ్యేది VPC పీరింగ్ నుంచి ట్రాన్సిట్ గేట్వే కదా. సో ట్రాన్సిట్ గేట్వే నుంచి మనం ఒహాయో దానికి కనెక్ట్ అవ్వటానికి ఛాన్సెస్ ఉండాలి కదా లెక్క ప్రకారం అయితే. మీకు ట్రాన్సిట్ గేట్వే సైడ్ అది ఎట్లా ట్రీట్ చేస్తుంది యాక్చువల్గా, మీరు వేరే ఆన్ ప్రెమిసెస్ వేరే, బట్ మీది కూడా వ్యాలిడ్ క్వశ్చనే అండి. బట్ ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దాం, నేను ఇంత ముందు ట్రై చేసినప్పుడు పని చేయలేదు, ట్రై చేద్దాం, పోయేదేముంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, మామూలుగా అయితే పని చేయకూడదండి, ఎందుకంటే యూఆర్ డూయింగ్ ఏ ట్రాన్సిట్. కానీ ట్రాన్సిట్ గేట్వే ఏం చేస్తుంది, VPC అటాచ్మెంట్స్ అది ఏం చేస్తుంది అంటే లోకల్ గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా? పేరే ట్రాన్సిట్ గేట్వే కదా. బట్ చూద్దాం ఏమైంది, 192.168 వస్తే హ్యాపీయే కదా, పోయేదేముంది. సో ఇక్కడికి వచ్చి సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మీకు VPC అటాచ్మెంట్ ఇది వచ్చి బేసిక్ గా ఏంటి యాక్చువల్ గా మీరు చూస్తే ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ దీనికి ఇద్దాం యాక్చువల్ గా. ఓకే, అంటే ఎక్కడికి పోతుంది మీకు అది వచ్చి మీకు ఈ దేనికి పోతుంది అంటే పీరింగ్ పోవాలి యాక్చువల్ గా, పీరింగ్ కనెక్షన్ పోవాలి అంటే దానికి వెళ్ళాలన్నమాట. సో కాబట్టి ఓకే, లెట్స్ ట్రై టు డూ ఇట్. మీకు బేసిక్గా రాకూడదండి మీరు చూసినట్లయితే, బట్ ఇక్కడ కూడా రౌటింగ్ యాడ్ చేయాలి కదా. ఒక నిమిషం, అంటే ఈ రౌటింగ్ లో యాడ్ చేయాలి, వస్తే ఇట్స్ గుడ్. అది ఇంత కాంప్లికేట్ చేయరు బేసిక్ గా, ఎందుకంటే డైరెక్ట్ గా నేను ట్రాన్సిట్ గేట్వే నుంచే VPN ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన ఒక ఈజీ అయినప్పుడు నాకు మళ్ళీ ఈ గోల్ అంతా ఎందుకండి. ఇది యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ CMD ఇదని ఆపేద్దాం, అయింది అవసరం లేదు ఇంకా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను 3, ఇదేంటి 192 కాకుండా ఇది వచ్చి 16 బేసిక్ గా. సో ట్రాఫిక్ ఎక్కడే పోతుంది, మీకు పోయేటప్పుడు దీనికి వెళ్ళాలి, డైరెక్ట్ గా దీనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి. సో లేదండి, వర్కౌట్ కాదు. ఓకేనా? నాట్ గోయింగ్ టు వర్క్. ఓకే
హర్షమాన్ ఇప్పుడు ఇక్కడ VPN లో ఆన్ ప్రిమిసెస్ లో బ్లూ VPC సబ్నెట్ యాడ్ చేయలే కదా ప్రీవియస్ గా ఆ పైన VPCs కి సబ్నెట్స్ యాడ్ చేసినట్టు. నేను దేనికి యాడ్ చేయలేదండి. నేను ఆన్ ప్రిమ్ లో ఎక్కడ యాడ్ చేశానంటే మీరు దాన్ని ఏమంటారు, మీరు ఏం చెప్తున్నారు యాక్చువల్ గా, మీరు చూస్తే బ్లూ ఒహాయోలో రౌటింగ్ టేబుల్స్ కి వెళ్దాం. రౌటింగ్ టేబుల్ లో మీరు చూస్తే 192.6 యాడ్ చేశానండి. ఇక్కడ యాడ్ చేశాను. యాజ్ వెల్ యాజ్ ట్రాన్సిట్ గేట్వేకి వచ్చాను అనుకోండి. ట్రాన్సిట్ గేట్వే రౌటర్ మీ హౌస్ లో ఉన్న రౌటర్ లో అట్నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను దేనికి చేయలేదండి. నేను దీనికి కూడా చేయలేదు. మీరు నా ఇంట్లో నుంచి చేసేదానికి దీనికి కూడా చేయలేదు. వీటికి కూడా ఇవ్వలేదు నేను ఎక్కడ రౌటింగ్. ఓకే, దానికి దీనికి కూడా ఉన్నాయి కదా. సో కాబట్టి దానికి తెలిసిన మాట VPN పేరే VPN రౌటర్, నాకు తెలిసి ఎట్లా రౌటింగ్ అంతా కూడా. అందుకే 2 సబ్నెట్ రేంజెస్ ఇచ్చారు మీరు హర్ష గారు అటు సైడ్ VPN లో. అదే 10.1.00 అలా ఇచ్చారు 2 సబ్నెట్ రేంజెస్. రిమైనింగ్ ఇవ్వలేదు కదా, అబ్బాయి అడుగుతుంది. ఓహో అదే, ఓకే ఓకే. సో ఇక్కడ అంటున్నారా? ఓకే ఓకే, మై బ్యాడ్. ఓకే, ఇక్కడ ఇవ్వలేదు అంటున్నారా? వెరీ గుడ్. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ యాడ్ చేద్దాం. ఏముంది, ఇంకో 10 యాడ్ చేద్దాం. బట్ లెట్స్ డూ. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సో వన్స్ టనల్ 4 అని యాడ్ చేద్దాం. టనల్ 4 అని ఇచ్చి ఏ సెలెక్ట్ చేద్దాం, మీకు ఏదైనా యూజ్ చేయొచ్చు. అయితే రెండోది వాడదాం. ఇక్కడ టనల్ 2 వాడదాం. ఇది వాడతాం. సో 172.16 వద్దాం. ఇక్కడ వచ్చి దీని బదులు అట్టించి అంటే ఆయన దానికి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదండి. అదే ఇబ్బంది వల్ల. ఎనీవే ఇదంతా అనవసరం అండి బేసిక్గా. ఎందుకు అంటే మీకు ట్రాన్సిట్ గేట్వే అవుట్ మీకు ఒహాయ్ నుంచి కూడా ఉంది. అటువంటిప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడ ఇదంతా ఈ తరంగం అంతా చేయాలి? అనవసరంగా మీరు మధ్యలో డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు నార్త్ వర్జీనియా ట్రాన్సిట్ గేట్వే కానీ అయింది అనుకోండి, మీకు ఒహాయో కూడా ఎగిరిపోతుంది అనమాట. ఇవన్నీ ఇలా ఇవ్వకుండా ట్రాన్సిట్ గేట్వేకి ఒక పబ్లిక్ ఐపీ ఉండదండి, అది ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోదా? అంటే ఇన్ని ఐపీ మీరు ఐపీలని ఏమనుకుంటున్నారు? ఇన్ని ఐపీలు ఏముందండి, 2 ఐపీలే కదా. ఇవి కాదండి, ఇక్కడ 10 సబ్నెట్ రేంజెస్ ఇన్ని ఇచ్చే బదులు ఇక్కడ ట్రాన్సిట్ గేట్వేకి ఒక పబ్లిక్ ఐపీ ఉంటే అది ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. నేను అదే పబ్లిక్ ఐపీలు ఇవ్వండి. ప్రైవేట్ ఐపీలకి అట్లా కాదు కదా. దేనికి రౌటింగ్ అని పెట్టాలి కదా. అన్నిటికి పెడితే ఎవరైనా కనెక్ట్ అయిపోతారు. ఇంకా సెక్యూరిటీ ఏముంది అక్కడ? గుడ్ అండి, కనెక్ట్ ఉంది చూడండి, మీకు ట్రాన్సిట్ అవుతుంది. ఎక్సలెంట్, గుడ్. సో ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్. యాక్చువల్గా మీరు చూసారంటే ట్రాఫిక్ ఎటుపోతుంది. సో ట్రాఫిక్ ఇలా వస్తుందండి. ట్రాఫిక్ ఇటు నుంచి వస్తుంది. ఇలా చేయొద్దు, అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ట్రాఫిక్ మీకు ఇలా వస్తుంది, ఇలా వచ్చి ట్రాఫిక్ ఇలా వచ్చి మీకు ఇలా వెళ్తుంది. ఓకే, ఇలా వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు దీని మీద డిపెండెన్సీ క్రియేట్ ఎందుకు చేయకూడదు అంటున్నాను. దీని మీద డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇది బై ఛాన్స్ ఇది పోయింది అనుకోండి, దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా ఏమైనా మ్యానిపులేట్ చేసినా, చేంజెస్ చేసినా ఏమవుతుందంటే మీరు ఎలాగూ ఇవన్నీ పోతాయి, దాంతో పాటు ఇది కూడా పోతుంది మీకు. సో కాబట్టి అలా చేయొద్దు. అండ్ మోర్ ఓవర్ మీరు అనవసరంగా లోడ్ పెడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఎందుకు నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి రావాలా. సో కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు ఈ డేటాకు బిల్లు కట్టాలా, మళ్ళీ ఇటు నుంచి ఇటు పోవాలా, మళ్ళీ ఈ డేటాకు బిల్లు కట్టాలా. సో దీన్ని చేయడం కంటే మీకు బేసిక్ గా దీని నుంచి ఒక VPN పెడితే పని అయిపోద్ది కదా, ఇంకా ఈజీ కదా. అది నా ఉద్దేశం. బట్ టెక్నికల్ గా మీరు మాట్లాడాలి కాబట్టి టెక్నికల్ గా మాట్లాడినప్పుడు మనం ఏం చేసాము, మీకు ఇక్కడ నుంచి పింగ్ చేద్దాము. ఏమంటాను, పింగ్ 172.16 అని అనుకోండి, మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇటు నుంచి ఇటు పింగ్ అవ్వాలా, మీకు ఇటు నుంచి ఇటు పింగ్ అవ్వాలా. చూడండి, నేను ఎక్కడి నుంచి నా గ్రీన్ VPC నుంచి పింగ్ అవుతుంది మీరు పింగ్ చేస్తే. సారీ, ఇది కాదు, సారీ, పింగ్ ఇది తప్పండి. ఇక్కడ నుంచి చేయాలి. ఇక్కడ నుంచి పింగ్ అవుతుంది చూడండి, 192.168.1.20. అలాగే ఇక్కడ నుంచి పింగ్ అవుతుంది. సో కాబట్టి మీకు ఒక
ఒక ట్రాన్సిట్ గేట్వే నుంచి ఇంకో ట్రాన్సిట్ గేట్వే కూడా మధ్యలో నుంచి VPN ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఐదర్ ఇలాగైనా ట్రై చేయండి, కానీ అగైన్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ VPN రౌటర్ ఉండాలి, అది లేకుండా చేయలేరు బై ది వే. సో ఏదర్ ఇలాగైనా చేయొచ్చు, ఇదే రికమెండెడ్, లేదా ఇలా కూడా చేయొచ్చు. సో ఇది గుడ్, ఇది తెలిసింది, ఇది వర్క్ అవుతుంది, అర్థమైంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇవన్నీ ఏంటంటే నెట్వర్కింగ్ వాళ్ళు చూసుకుంటారండి, బట్ ఇవన్నీ మీకు చెప్పడం ఎందుకంటే ఇలా జరుగుతుంది, ఇలా రియల్ టైమ్ లో ఉంటుంది, ఇలా నెట్వర్క్ డివైస్లు ఉంటాయి, రౌటింగ్ సెట్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ మీకు చెప్పడానికి అనమాట. చూసారు కదా ఎంత రౌటింగ్ తలకాయ ఎప్పుడు ఉన్నాయో. సో నెట్వర్కింగ్ లో ఇబ్బందులు ఏంటో వచ్చేది, అది ఇంకా ఫైర్ వాల్స్, ఇంకా ఆన్ ప్రెమిసెస్ వచ్చేది మీకు ఫైర్ వాల్స్ ఉంటాయి, ఫైర్ వాల్ లో మళ్ళీ నాట్లు క్రియేట్ చేయాలా, వాళ్ళు పోర్ట్స్ అలౌ చేస్తారు, అబ్బో చాలా హంగామా ఉంది. సో కాబట్టి ఇది ఓవరాల్ గా. ఎనీ క్వశ్చన్స్ అండి? నాకు ఇక్కడ మీరు ప్రైవేట్ ఐపీస్ వాడారా పబ్లిక్ ఐపీస్ వాడారా ఒకటి? నేను ఎక్కడన్నా పబ్లిక్ ఐపీ వాడానండి. ఓన్లీ ఎక్కడ వాడానంటే పబ్లిక్ ఐపీ మీకు పబ్లిక్ ఐపీ ఒక చోటే వాడాను. అదేంటంటే ఓన్లీ ఫర్ మీ ట్రాన్సిట్ గేట్వే పబ్లిక్ ఐపీలు మాత్రమే వాడాను. అది ఎందుకు వాడానంటే మీకు VPN ఎస్టాబ్లిష్ చేయడానికి. నేను ఇంకెక్కడ కూడా పబ్లిక్ ఐపీలు వాడలేదు. మీరు ఒకసారి బ్లూ VPC నుంచి ఆన్ ప్రిమ్ కి ఒకసారి పింగ్ చేయండి. పింగ్ అవుతుంది కదా మీ 10.16.1.203 నుంచి మీకు 192.161.1.20 వెళ్తుంది కదండి, పింగ్ అవుతుంది. So transit VPN. On-prem, North Virginia, Ohio. సార్ మీకు నాట్ గేట్వే క్లాస్ లో 3 ప్రైవేట్ సబ్నెట్ 3 పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసి ఇది ప్రైవేట్ ఐపీ తీసుకోవాలి, పబ్లిక్ ఐపీ చెప్పారు కదా. సో అక్కడ పబ్లిక్ అంటే ఇప్పుడు ప్రైవేట్ ఐపీ ఇచ్చి మామూలుగా ఇంటర్నెట్ గేట్వే ద్వారా పోతుంటే ఇది ఆల్దో ఇట్ ఇస్ ప్రైవేట్ ఐపీ, ఇది పబ్లిక్ ఐపీ లాగా కనపడుతుంది. సో అందులో మనం నాట్ గేట్వే యూస్ చేస్తామని చెప్తారు. సో ఈ కనెక్షన్స్ లో నేను ఎక్కడ నాట్ గేట్వే కనెక్షన్ చూడలేదు సార్. నాట్ గేట్వే ఎందుకండి ఇక్కడ మీకు ఎందుకు కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ గేట్వే సార్ అది ప్రైవేట్ ఐపీ ఎట్లా మీరు చెప్పండి. మీరు ఒక ఐపీ నుంచి ఇంకో ఐపీ కనెక్ట్ చేస్తున్నారు కదా, సో అది నేను అనుకునేది అంటే అది పబ్లిక్ ఐపీ అనుకుంటున్నాను. మీరు అనుకోవద్దు అలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అడ్రసింగ్ క్లాస్ చూడండి. ఐపీ అడ్రసింగ్ క్లాస్ చూసి పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి ఫస్ట్ వ్యత్యాసం అర్థం చేసుకోండి. దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రైవేట్ ఐపీస్ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీస్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఆ క్లాస్ చూడండి. ఇక్కడ నేను ఎక్కడ కూడా ఒక్క చోట కూడా పబ్లిక్ ఐపీ వాళ్ళ, అన్ని ప్రైవేట్ ఐపీలు, ఎక్కడ ఒక్క పబ్లిక్ ఐపీ అనేది మీకు ఎలా ఉంటుంది, పబ్లిక్ ఐపీ అనేది ఇలా ఉంటుంది. బేసిక్ గా ఇలా ఉండాలి పబ్లిక్ ఐపీ. నాకు అర్థమైంది ప్రైవేట్ ఐపీనే వాడారు, కాకపోతే మీరు ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అవుతున్నారు కదా, అది ఎలా ప్రైవేట్ ఐపీ అవుతుందని. అసలు ఇంటర్నెట్ గేట్వే ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ ఎక్కడ చూసారా మీరు ఈ మొత్తం డిజైన్? ఇంటర్నెట్ గేట్వే ఎక్కడి నుంచి వచ్చింది అసలు? చెప్పండి. ఇక్కడ ఇచ్చారు కదా సార్. అవునండి, ట్రాఫిక్ బయటికి పోవాలా కాబట్టి గేట్వే కావాలి, అందుకని ఇచ్చున్నాను. దానికి ట్రాన్సిట్ గేట్వే VPN కి ఏం సంబంధం? మీకు గూగుల్ పోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాను నేను, ఇక్కడ ఈ సర్వర్ ఉంది, ఇక్కడ www.google.com పింగ్ చేస్తే ఇప్పుడు ఎటు పోవాలా? ఆబ్వియస్ గా దాని ఐపీ అడ్రస్ 172.217 అని దానికి తెలుసు. కాబట్టి వీటిలో ఏ సబ్నెట్ ఏ రౌట్ వాడుకోవాలి చెప్పండి? సో 172.217 ఆబ్వియస్ గా ఇవేవి కుదరవు, ఏవి లేవు కాబట్టి మిగిలింది ఇదే, కాబట్టి దీని ద్వారా బయటకు వెళ్తుంది. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ గా కమ్యూనికేట్ చేసుకోవడానికి టు ట్రాన్సిట్ గేట్వే 000 ఎందుకు? మీరు ఇంటర్నెట్ బయటికి వెళ్ళాలి కదా ట్రాఫిక్, ఇవి కాకుండా ఇంకేదైనా దానికోసం ఇంటర్నెట్ గేట్వే మీకు. ఇది లేకపోతే బయటికి పోదు కదా, మీరు కనెక్ట్ కాలేరు కదా, ఇంటర్నెట్ కి రీచ్ అవ్వలేరు మీరు, మీకు ఇబ్బంది వస్తుంది కదా. అందుకని నేను ఇంటర్నెట్ గేట్వే ఇచ్చాను. కానీ దానికి ఇక్కడ మనం చేస్తున్న డిజైన్ కి సంబంధం లేదు యాక్చువల్ గా, ఎందుకంటే అన్ని కూడా ప్రైవేట్ ఐపీల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అయిపోతున్నాయి.
అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. రైట్, క్వశ్చన్స్ అండి. సార్ ఇప్పుడు ఇది రీసెంట్ గా ఈ ట్రాన్సిట్ గేట్వే ఇంట్రడ్యూస్ చేసినారు అన్నారు. అలాంటి అప్డేట్స్ మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి ఎలా వస్తాయి సార్ అవి? మీకు మెయిల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి. చేసుకుంటే మీకు మెయిల్స్ వచ్చేస్తాయి. రీసెంట్ అప్డేట్స్ ఇన్ AWS అని మెయిల్ వస్తుంది, అక్కడి నుంచి చేయొచ్చు మీరు. సో టెర్మినేషన్ అండి, అన్ని ఫస్ట్ డీకమిషన్ చేయాలి. ఫస్ట్ టెర్మినేట్ చేయండి. ఇది తలకాయ నొప్పి ఒకటి యాక్చువల్గా, ఎందుకంటే డిలీషన్ చాలా లేట్ అవుతుందండి. ఫస్ట్ టెర్మినేట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు ఫస్ట్ నెక్స్ట్ చేయాల్సింది ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, అటాచ్మెంట్స్ తో మీకు చాలా హెడేక్ అండి. సో మీరు ఏం చేయాల్సి, ఫస్ట్ ఈ VPC మల్టిపుల్ ఒకేసారి డిలీట్ చేయాలని నా ఉద్దేశం. ఓకే, 1 by 1 డిలీట్ చేసేయండి. డిలీట్ డిలీట్ డిలీట్, తర్వాత మళ్ళీ డిలీట్, మ్యూట్ చేయండి. సో మళ్ళీ డిలీట్. ఇవి డిలీట్ కూడా కొంచెం టైం పడతాయండి. అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసి ఇది కూడా నేను ఏం చేస్తాను, డిలీట్ అంటాను. సో ఇక్కడ మీరు చూస్తే VPN డిలీట్ కావట్లేదు చూడండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే మీరు ఏం చేయాలంటే పైకి వచ్చి సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ అవి సెలెక్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి డిలీట్ చేయాలి దాన్ని. మళ్ళీ ఇది వచ్చి పీరింగ్ కనెక్షన్ కింద వస్తుంది, ఇక్కడికి వచ్చి డిలీట్. ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేస్తే ఈ డిలీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. డిలీట్ అంటే అది డిలీట్ అయిపోయేదాకా మీరు ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి ఇది డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా? సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో కాసేపు వెయిట్ చేయాలి మీరు. వెయిట్ చేసి ఈ కూడా ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ డిలీట్ అయిపోవాలి యాక్చువల్గా. ట్రాన్సిట్ గేట్ మల్టీకాస్ట్ అంటే ఏంటండి? ఐడియా లేదండి, నాకు ఐడియా లేదు. నేను నెట్వర్కింగ్ పర్సన్ కాదు, నాకు ఐడియా లేదు అదేంటో యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి మనకి వాళ్ళే అసలు మల్టీకాస్టింగ్ అంటే వాళ్ళేది ఐడియా లేదు నాకు. మోర్ టువర్డ్స్ నెట్వర్కింగ్. ఓకే, సో నేను ఈ ట్రాఫిక్ మీటర్ గురించి ఏం లేదు, ఇదేంటే ట్రబుల్ షూటింగ్ కోసం వాడుతుంటారండి. ట్రాఫిక్ మీటర్ కొత్తగా వచ్చింది, నేను టెస్ట్ చేయలేదు కాబట్టి దీని లోపల ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో సిమిలర్ గా నెట్వర్క్ మేనేజర్ కూడా కొత్తగా వచ్చింది. సో దీని ఏంటంటే మీకు ఓవరాల్ గా నెట్వర్క్స్ ఉంటాయి, అంటే మీకు మరీ ట్రాన్సిట్ గేట్వే హెవీ పెద్ద వాడుతుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరంతా ఈ నెట్వర్క్ మేనేజర్ వాడుకొని ఈ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు యాక్చువల్ గా క్రియేట్ చేసుకుని అన్ని ఒక దగ్గర నుంచి మేనేజ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది యాక్చువల్గా. సో దానికోసం వాడాలి. బట్ ట్రాన్సిట్ గేట్వే వాడేది తక్కువ, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ లో మీకు ఎక్కువగా రావచ్చు. సరే, లెట్స్ మీ డిలీట్ దిస్. మెషిన్స్ డిలీట్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇది అయిపోయేదాకా పోదండి. సో ఈ రోజుతో మనకి ఈ VPC అయిపోయినట్టేనండి. రేపటి నుంచి మన డిస్కషన్ ఏంటంటే మనం EC2 స్టార్ట్ చేస్తాం. EC2 స్టార్ట్ చేసి ఇంక EC2లో అది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్లీ, ఆల్మోస్ట్ లైక్ మనకి ఒక 5-6 days పడుతుంది. సో దానికి మనం నెక్స్ట్ లెవెల్ వెళ్తాం. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? ఒహాయోలో సైట్ టు సైట్ VPN కనెక్షన్ చేయలేదు కదండి మీరు? చేయలేదండి, నేను ట్రాన్సిట్ వాడాను కదా. మీకు ఇటు నుంచి వచ్చింది కదా, మీకు ఇటు నుంచి వచ్చింది, ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇటు నుంచి వచ్చింది యాక్చువల్లీ. బట్ మీరు ఇందాక డైరెక్ట్ పెట్టుకోమని సజెస్ట్ చేశారు చూడండి VPN. అంటే మీకు ఇక్కడ దీని మీద డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది కదా మీకు, అది కానీ పోతే అది కూడా మొత్తం డౌన్ అయిపోతుంది. అందుకని ఈవెన్ దట్ ఈస్ VPN రైట్, వాట్ ఎవర్ యు డైరెక్ట్ పెట్టు, అది కూడా నార్మల్, అది కూడా నార్మల్ VPN, ఇక్కడ స్పెషాలిటీ ఏం లేదు. సో అది కాకుండా పీరింగ్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ డిలీట్ అయిందా? ఇక్కడ లేదు, ఇక్కడ సైట్ టు సైట్ కనెక్షన్స్ అంతా డిలీట్ అయిపోయింది. ఇవన్నీ డిలీట్ అయిపోయినాక అన్ని డిలీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు డిలీట్ చేయొచ్చు. ఓకే, డిలీటింగ్. సో అలాగే ఇక్కడ మర్చిపోతారండి, అందుకని ముందు చెప్తున్నాను. ఓకేనా? మళ్ళీ మర్చిపోతే ఇబ్బంది మీకు. సో కాబట్టి జాగ్రత్తగా ట్రాన్సిట్ గేట్వేకి బిల్లు ఆన్ చేస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా అనేవి మీరు VPN ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి మీకు డివైస్ ఉండాలి, ఉంటే ఓకే, లేకపోతే ప్రాక్టీస్ చేయలేరు, వదిలేండి. VPN మీ ఇష్యూ కాదు, ఎందుకంటే మీకు తెలియడం కోసం చెప్పాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏం చేస్తారంటే మీరు చేయరు, నెట్వర్కింగ్ టీం ఉంటుంది, బట్ చేయాల్సి వస్తే అన్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు చెప్పడం జరిగింది.
ఓకే, అంతా ల్యాబ్ అంతా అయిపోయినాక EC2 డాష్ బోర్డ్ రండి. EC2 డాష్ బోర్డ్ వచ్చి ఓకే ఒకటే రన్ అవుతుంది కదా, ఓకే గుడ్. అలాగే ఇక్కడికి వచ్చి VPC డాష్ బోర్డ్కి వెళ్తాను జస్ట్ మేక్ షూర్. ఏమన్నా ట్రాన్సిట్ గేట్వేలు ఇక్కడ చూసారు అనుకోండి, VPC నాట్ గేట్వేలు, పీరింగ్ కనెక్షన్లు, కస్టమర్ గేట్వేలు ఇబ్బంది లేదు. సైట్ టు సైట్ VP కనెక్షన్ ఇది ఇంకా రావట్లేదు యాక్చువల్గా, కొంచెం తర్వాత అదే డిలీట్ అయిపోయిందిలేండి, కొంచెం తర్వాత వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇక్కడికి వచ్చి VPC డాష్ బోర్డ్ వెళ్ళి ఒహాయోలో కూడా VPC సబ్నెట్స్, రౌటింగ్ టేబుల్స్, ఇంటర్నెట్ గేట్వేస్, నెట్వర్క్ ACLs ఓకే అని ఓకే గుడ్ బానే ఉంది. అలాగే హలో హర్ష గారు, ఇక్కడ ఒహాయో నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఆన్ ప్రెమిసెస్ కి ఇంకొక VPN డివైస్ ఉండాలా? అవసరం లేదు కదండి, మీకు ఆల్రెడీ ఉంది కదా యాక్చువల్గా, ట్రాన్సిట్ గేట్వే ఆల్రెడీ ఉంది కదా, ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంకో టనల్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మీ డివైస్ సపోర్ట్ చేయాలి, ఆన్ ప్రెమిస్ లో ఉంది కదా అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న డివైస్ 50 టనల్ సపోర్ట్ చేస్తుంది, సో కాబట్టి 50 కనెక్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా పెద్ద పెద్ద పవర్ఫుల్ ఉంటాయి యాక్చువల్గా. టనల్ సపోర్ట్ చేస్తుందండి. ఈ లైన్ మీరు ఇది ఉంది కదా, ఈ లైన్ యాక్చువల్గా ఇది ఇట్లా పెట్టుకోవచ్చు. మనం ఇట్లా చేసాం ఇప్పుడు, సో అట్లా ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే 50 టనల్ సపోర్ట్ చేస్తుందా అండి అది VPN? నో, నా దగ్గర ఉన్న డివైస్ 50 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి నా డివైస్ ఉంది కదా, అది కదా కనెక్ట్ అయ్యింది మీకు, అది 50 సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాను. ఓకే ఓకే. సో ఈ గేట్వేస్ మధ్యలో ఉన్న సారీ, బోత్ గేట్వేస్ మధ్యలో ఉన్న రెడ్ లైన్ అవాయిడ్ చేయమంటున్నారు, ఇస్ దట్ కరెక్ట్? అవునండి, యా. అది అగైన్ డిపెండ్స్ అపాన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటారు అంటే, నా ఉద్దేశం ఆల్రెడీ మీకు ట్రాన్సిట్ గేట్వే అనేది ఉంది, ఉన్నప్పుడు దాని నుంచి క్రియేట్ చేసుకోకుండా, ఇప్పుడు దాన్ని ఏమంటారు, హైదరాబాద్ నుంచి చెన్నై పోవడానికి ఢిల్లీ పోయి రావాలా, అవసరం ఏం చెప్పండి? మధ్యలో ఫ్లైట్ కూలింది అనుకోండి, కరాచీ ఫ్లైట్ లాగా ఎగిరిపోతారు. అది అవసరం లేకుండా డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా అంటున్నాను, ఏదైనా బిల్లింగ్ ఒకటే కాబట్టి. చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు వచ్చి మనం EC2 స్టార్ట్ చేద్దాం, ఫర్దర్ గా వెళ్దాం. ఓకే, ప్రాక్టీస్ వెరీ వెల్. బై ఫోర్స్. హర్ష హలో. ఎస్ చెప్పండి. హర్ష, ప్రీవియస్ వన్ డౌట్ ఉంది, అంటే లాస్ట్ వీక్ చేసిన దాంట్లో ప్రాక్టీస్ లో డౌట్ ఉంది. అది DHC ఆప్షన్ సెట్స్ లో మనకి డొమైన్ నేమ్ రావట్లేదు కదా? అవును, చేశారా మీరు? అది చేశాను, డొమైన్ నేమ్ వస్తుంది. కానీ ఏమవుతుందంటే మనకి ప్రైవేట్ DNS దగ్గర డొమైన్ నేమ్ వస్తుంది, సో పబ్లిక్ దగ్గర అది కనబడట్లేదు, అది జస్ట్ ఓన్లీ IP అడ్రస్ ఇస్తుంది అనమాట. అది ఎట్లా వచ్చిందంటే ఎడిట్ ఎడిట్ దగ్గర మనకి డిసేబుల్ చేస్తే DHCP హోస్ట్ ఎనేబుల్ ఉంటుంది కదా జనరల్గా, ఇప్పుడు మనం పెడతాం కదా VPCకి, అది డిసేబుల్ చేస్తే అప్పుడు మనకు వస్తుంది DNS హోస్ట్ నేమ్. నేను చూడాలండి, నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద, ఎందుకంటే అది అసలు ఎవరు పట్టించుకోరు కాబట్టి దాన్ని. ఎనీ క్వశ్చన్స్ అండి? వన్ మోర్ క్వశ్చన్. ఎండ్ పాయింట్స్ అండి, అది SSH ఎండ్ పాయింట్ క్రియేట్ చేశానండి, అది SSMది. స్టార్ట్ చేశానంటే అది చూపిస్తాను సర్వర్ లో ఏవైతే ఎనేబుల్ చేస్తున్నానో. సో బట్ క్లిక్ చేస్తే నాది కన్సోల్ ఓపెన్ అవుతుంది, బట్ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. అక్కడ నాకు ఇన్పుట్ ఇవ్వడానికి ఏమీ రావట్లేదు అక్కడ. విండోసా లైనక్సా? విండోస్ తో ప్రాబ్లం అండి, ఎందుకంటే విండోస్ నేను అదే చెప్తుంది మీకు, ఓన్లీ పవర్ షెల్ లాగా వస్తుంది తప్పితే మీకు రాదు. లైనక్స్ ట్రై చేయండి. ఓకే, మీరు ఓపెన్ చేసిన మామూలు కన్సోల్ కనిపించి ఇన్పుట్ అని పింగ్ అని ఇచ్చారు కదండి అక్కడ. లైనక్స్ చేస్తున్నారండి, మీరు విండోస్ చేస్తున్నారు. ఓకే ఓకే. విండోస్ మీకు డైరెక్ట్ గా విండోస్ కనిపిస్తుంది, మీకు ఏంటంటే పవర్ షెల్ లాగా రావాలి. లైనక్స్ అయితే రావాలి. లైనక్స్ అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కానీ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్ అనమాట. ఈవెన్ అది కన్సోల్ రావట్లేదు, అది వస్తుంది $, వస్తుంది అండి, అది రావట్లేదు అసలు. చూడండి మరి, ఎందుకంటే నాకు వచ్చింది మీకు రావాలా, కాబట్టి మీరు స్టెప్ ఏదో మిస్ చేస్తున్నారు అంతే. ఆ రోలు అంతా ఇచ్చాను కరెక్ట్ లేదండి, తప్పించాలి, కరెక్ట్ రావాలి కదా. నాకు వచ్చింది మీకు రావాలి ఎందుకు, కాబట్టి ఎక్కడ స్టెప్ మిస్ అవుతుంది చూడండి. స్టెప్ మిస్ అవుతుంది చూడండి అంటున్నాను. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? అగ్రెసివ్ ఇంటర్నెట్ గేట్ వన్ కోసం అది IPv6 వాడతారా సార్? అది
ఈగ్రెస్ అనేది అవునండి IPv6 కి వాడతారు. సరే ఇది వీమియోదే మార్నింగ్ ఇస్తే అర్థం కాలే ఏమన్నారు? వీమియో వీడియో అవును. మార్నింగ్ ఓపెన్ కాలేదు సార్. ఎట్లా ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటుందా, ఎట్లా ఉంటుందా? మెయింటెనెన్స్ వాళ్ళు చెప్తారండి. ఓకే, సో కాబట్టి మీరు ఫస్ట్ లాగిన్ కావాలా. చాలా మంది లాగిన్ చేసి డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేస్తారు. ఫస్ట్ జీమెయిల్ లాగిన్ చేసి తర్వాత విమియోకి వెళ్ళి లాగిన్ google.com చేస్తే వస్తుంది. మీరు స్ట్రైట్ గా పోయి లింక్ క్లిక్ చేస్తే మీకు రాదు. That's it guys, see you tomorrow. Practice very well.